మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఇప్పటి వరకు నా జీవిత సాక్ష్యం మీ అందరి ముందుకు తీసుకొస్తున్నాను. మరి నా సాక్ష్యంలోనే ఈరోజు కూడా నా జీవితంలో నేను ఎదుర్కొన్న ఎన్నో ఇబ్బందులు మీకు సాక్ష్య రూపంగా చెప్పాను. అలాగే దేవుడు నన్ను ఎలా బలపరుచుకుంటూ వస్తుంది, దేవుడు నాకు ఎలా తోడుగా ఉంది కూడా మీతో చెప్పుకుంటూ వస్తున్నాను. మరి ఈరోజు కూడా నా జీవితంలో నేను ఎదుర్కొన్న కొన్ని శ్రమలు, ఆ శ్రమల్లో నాకు దేవుడు ఎలా సహాయంగా ఉన్నాడో, సాతానుతో నేను ఎలా పోరాడాను, ఈరోజు నా సాక్ష్య రూపంలో మీ ముందుకు తీసుకొస్తున్నాను. మరి నేను చెప్పాను, మా అమ్మ ఒక సాక్ష్యం నిన్నటి దినమున మనం పంచుకున్నాం. చక్కగా అమ్మకి డాక్టర్లు చెప్పారు, ఇంకా ఏ ప్రమాదం లేదమ్మా, ఆమె ఆరోగ్యంగానే ఉంటుంది, ఇంకా మందుల ద్వారా ఆమెను జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేశారు. అమ్మని తీసుకొని వచ్చాము. అమ్మ ఇప్పటి వరకు కూడా సజీవంగానే ఉంది. అమ్మకి ఇలా జరిగి ఇప్పటికీ 4 సంవత్సరాలు అవుతుంది. అయినా దేవుడి కృపను బట్టి అమ్మకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అమ్మ క్షేమంగా తన పని తాను చేసుకోగలుగుతుంది. ఇవన్నీ జరిగినాక దేవుడు ఒక మహిమ, దేవుడి కృప నాకు తోడుగా ఉండి నా సంఘ పరిచర్యలో నేను వర్ధిల్లుతూ, మరి నేను ఎక్కడైతే షాప్ పెట్టుకున్నానో ఆ షాప్ దగ్గరే నేను పరిచర్య చేసుకుంటూ, అలాగే అధికారుడు మరి ఆ స్థలం అందు కూడా నువ్వు ప్రార్థనకి వాడుకమ్మా, ఆ స్థలం నువ్వు దేవుడి పనికి తీసుకో అని నాకు చెప్పాడు. కాబట్టి మరి నేను కూడా దేవుడి కొరకు తను ఆ స్థలాన్ని నాకు ఇచ్చాడు. ఆ స్థలం అందు నేను ఇంకా పరిచర్య చేయాలి, ఇది దేవుడి చిత్తం అనుకున్నాను. ఆ స్థలంలో కూడా నేను ప్రార్థన చేసుకుంటూ ఉదయం పొగులు షాప్ దగ్గర మందిరంలో చేస్తే, సాయంత్రం వచ్చేసి ఇంటి దగ్గర మందిరంలో నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. షాప్ దగ్గర అనేక పిల్లలు, అనేక సంఘం, అనేక మంది వస్తున్నారు. చక్కగా దేవుడి మాటలు చెప్పుకుంటున్నాం, దేవుళ్ళలో ఎదుగుతున్నాం. అనేక రోగులు అద్భుతాలు పొందుకుంటున్నారు. అనేక అద్భుతాలు దేవుడు ఆ ప్రాంతంలో చేస్తున్నాడు. ఆయన పరిశుద్ధాత్మ నడిపింపు వల్ల అనేక గొప్ప సాక్ష్యాలతో ఆ ప్రాంతం అంతా కూడా దేవుని నామానికి మహిమకరంగా ఉంది. ఇంకా ఈ ప్రాంతం వచ్చేసి, నేనుంటున్న స్థలం వచ్చేసి, మరి ఇక్కడ అందరూ కూడా నాకు పేదలు పరిచయం అయ్యారు. వాళ్ళందరూ కూడా పామలోళ్ళు. వాళ్ళు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు డబ్బాలు ఏరుకోవడానికి వెళ్తారు, కాగితాలు ఏరుకోవడానికి వెళ్తారు. ఇక మధ్యాహ్నం నుండి వాళ్ళు వస్తారు కాబట్టి సాయంత్రం పూట వాళ్ళు వచ్చి నా కాడ కూర్చుంటారు. నేను చక్కగా దేవుడి మాటలు చెప్తూ వాళ్ళకి కూడా ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, పిల్లలకు చదువు లేకపోతే ఎలా ఇబ్బంది పడతారు, ఒక చదువు గురించి తెలియజేస్తూ, అలాగే వాళ్ళలో ఉన్న వ్యసనాలు తీసివేసుకోమని వాళ్ళకి బోధిస్తూ, వాక్యపూర్వకంగా వాళ్ళని మార్చుకుంటూ నడిపింపు చేస్తూ ఉన్నాము. ఇలా జరుగుతూ ఉన్న కొన్ని దినములకి మరి సడన్గా ఆ ఒక కాలనీలో అధికారులు నాకు ఇచ్చిన స్థలంలో మరి దుష్టుడు అపవాది చూస్తూ ఉండడు కదా, ఎవరినొకరిని లేవనెత్తుతాడు. అలాగే కొందరు నా మీదకి లేవనెత్తడం జరిగింది. ఆ కొందరికి నా మీద అప్పటి వరకు కూడా మామూలుగా పలకరించేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు. ఇక అది మొదలుకొని నేను అక్కడ పరిచర్య చేయటం మొదలుకొని ఆ అభివృద్ధి చూసి వాళ్ళకి ఎందుకో తెలియదు నా మీద ఘోరమైన వ్యసనం కలిగింది. ఇది నిన్నటి దాకా కూరగాయలు అమ్ముకునేది, దీని గతి ఏంది, దీని స్థితి ఏంది, ఇది వచ్చి ఈరోజు మైకు పట్టుకుని ఇక్కడ ప్రార్థన చేసేది ఏంది, ఈ స్థలంలో ఇది సేవకురాలు అవ్వటం ఏంది అని చెప్పి వాళ్ళల్లో తెలియని ఒక గర్వం. మరి నన్ను సేవకురాలుగా ఇష్టపడటానికి ఏమాత్రం కూడా వాళ్ళ అంతరాత్మలు ఒప్పుకోలేకపోతున్నాయి. నేను అనుకున్నాను, అన్ని జనుల మధ్య నేను సేవకురాలుగా నెగ్గలేనేమో, అన్ని జనులు నన్ను అంగీకరించరేమో అనుకున్నాను. కానీ అన్ని జనులే అంగీకరించి, అన్ని జనులే దేవుడు నామాన్ని మహింపరుస్తుంటే దేవుడి బిడ్డలే అంగీకరించలేకపోతున్నారు. దేవుడిని నమ్ముకుని దేవుడు సంఘానికి వెళ్ళే ప్రజలే, దేవుడు తన బిడ్డలుగా ఎంచుకున్న వారే నా మీద విరోధం కలిగిసి వాళ్ళు నన్ను అంగీకరించలేకపోతున్నారు. వాళ్ళకి తెలుసు బైబిల్ మొత్తం కూడా ఎన్నికలేని వాళ్ళని దేవుడు ఎంచుకుంటాడని, పెంట కుప్పల మీద ఉన్న వారి చేత పరిచర్య చేయిస్తాడని వాళ్ళకి అన్నీ తెలిసి కూడా, కానీ వాళ్ళు నన్ను అంగీకరించడానికి వాళ్ళ హృదయాలు చాలా కఠినపరుచుకొని ఉన్నారు.
కాబట్టి ఆ కారణం చేత వాళ్ళు చాలా ఇబ్బందిగా నా వద్దకు వచ్చేవాళ్ళు కాదు. నేను పరిచర్య చేస్తుంటే నా వద్ద కూర్చునేవాళ్ళు కాదు. అసలు ఏమాత్రం కూడా నన్ను ఒక సేవకురాలు అనే స్థానంలో వాళ్ళని చూడటానికి ఇష్టపడకుండా వాళ్ళంతా కఠినంగా ఉంటున్న సమయంలో నేను కూడా వాళ్ళని రమ్మని పిలిచేదాన్ని కాదు. ఎందుకంటే నిన్నటిదాకా వాళ్ళ ముందు నేను కూడా భయంకరమైన విగ్రహారాధన పూజలు చేసుకున్నాను. అనేక నిందలు, అనేక అవమానాలు, ఈళ్ళ దెబ్బకు కూడా నేను భయపడుతూ ఉండేదాన్ని. కాబట్టి నా వద్దకు వచ్చిన ఈ బీద వాళ్ళకి నేను వాక్యం చెప్తూ, చాలు, దేవుడు కూడా అదే చెప్పాడు, మిక్కిలి అలుపులైన వారికి మీరు ఆహారం పెట్టిన ఎడల నాకు పెట్టినట్టే అన్నాడు. వీళ్ళకి నేను వాక్యం అనే ఆహారం పెడితే దేవుడు సన్నిధిలో నాకు గొప్ప ఘనత ఉంటుంది. కాబట్టి నన్ను అంగీకరించిన వారికి నేను బోధిస్తానని చెప్పేసి నేను వాళ్ళతో పరిచర్య చేస్తున్నాను. కానీ వీళ్ళైతే మాత్రం ఒక కన్ను వేసే ఉన్నారు నా మీద. అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. నన్ను ఎలా తీసేయాలి, నన్ను ఆ స్థలంలో నేను సేవ చేయకుండా, ఆ స్థలంలో నేను సేవకురాలు కాకుండా ఉండాలి, నా స్థానం ఏంటి, నేనేంటి, వాళ్ళ మధ్య నేను బోధించటం ఏంటి అని చెప్పేసి వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. దుష్టుడు వాళ్ళు అనుకున్న ప్రకారంగానే ఒక వ్యక్తిని వాళ్ళ మధ్యకి తీసుకొచ్చాడు. ఆ వ్యక్తి వచ్చాడు. చాలా దినములు ఆ వ్యక్తి తన కుటుంబం నుండి దూరం అయిపోయాడంట. అయితే సడన్గా ఇప్పుడు ఆ వ్యక్తి తన కుటుంబం వద్దకు వచ్చాడు. వచ్చినాక నేను ప్రతిరోజు సాయంత్రం అక్కడ ప్రార్థన పెట్టడం ఆ వ్యక్తి చూస్తూ ఉన్నాడు. చూస్తూ అవకాశం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళని పోయి అడిగాడు. ఆమె ఆడకూతురు, ఆమె పరిచర్య చేస్తుందా, అది ఇది, ఆమె సేవకురాలు, అది ఇది అని అడిగాడంట. కాబట్టి ఎన్నో దినముల నుంచి వాళ్ళకి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. నన్ను ఎప్పుడెప్పుడు ఆ స్థలంలో నేను సేవకురాలని అనే పదవి తీసేయాలని, నా సేవ ఆ స్థలంలో జరగకూడదని వాళ్ళు ఎదురు చూపుకి ఒక్క అవకాశం వాళ్ళకు దొరికింది ఆ వ్యక్తి ద్వారా. ఇప్పుడు ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఆ స్థలంలో పెట్టి, ఏ అధికారి అయితే నాకు ఈ స్థలంలో నువ్వు ప్రార్థన చేసుకోమ్మా, ఆ స్థలం తీసుకోమ్మా, ఆ స్థలంలో పరిచర్య చేయమ్మా, ఆ స్థలం కూడా వర్ధిల్లిద్ది అని చెప్పి ఏ అధికారి అయితే నాకు చెప్పాడో ఆ అధికారి వద్దకి ఈ వ్యక్తిని తీసుకుపోయి, ఈ వ్యక్తి చాలా దగ్గరలో ట్రైనింగ్ తీసుకుని, బైబిల్ ట్రైనింగ్ తీసుకుని పాస్టర్గా ఈ వ్యక్తి ఉన్నాడంట. మరి ఆ స్త్రీకి ఏముంది బైబిల్ ట్రైనింగ్గా? అసలు ఆ స్త్రీ భయంకరమైన విగ్రహారాధన స్త్రీ. మరి ఆ స్త్రీ ఇక్కడ బోధించటం మరి అది ఎంతవరకు కరెక్టు? ఆ స్త్రీని తీసేసి, ఇదిగో ఈ వ్యక్తిని పెట్టండి, ఈ వ్యక్తి అయితే బైబిల్ ట్రైనింగ్ తీసుకుని ఉన్నాడు, ఈ వ్యక్తికైతే సమస్తం తెలుసు, ఈ వ్యక్తి ప్రార్థన పెడితే మేమందరం కూడా వస్తాము, ఇప్పుడు వరకైతే మేము ఏరే మందిరాలకు వెళ్తున్నాము, ఇక్కడి నుంచి దూరమైన వెళ్తున్నాము, మరి ఈ వ్యక్తి కనుక వచ్చి ఇక్కడ ప్రార్థన పెడితే, మీరు కనుక ఈ వ్యక్తిని ఈ స్థలంలో ప్రార్థన పెట్టే దైవజనుడిగా మీరు నిలబెడితే మేమందరం కూడా ఏరే మందిరాలకు వెళ్ళకుండా మేమందరం ఇక్కడికే వస్తాము, నువ్వు ఇక్కడున్న వాళ్ళందరికీ స్థలాలు ఇచ్చావు కాబట్టి ఈ మందిరం కూడా నిలబడిద్ది, నీ పేరు ఘనత వచ్చిద్దని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఒకటే. ఎందుకంటే నాకు స్థలం ఇచ్చిన నాయకుడు కూడా వాళ్ళ ఇంటి వాడే కాబట్టి వాళ్ళు చెప్పిన మాటలు విన్నాడు. విని ఆ వ్యక్తిని ఆ స్థలంలో సేవకుడిగా నిర్మించినప్పుడు నేనేమాత్రం కూడా అడ్డం కానీ వాళ్ళకి వ్యతిరేకంగా కానీ మాట్లాడలేదు. ఎందుకంటే ఏం పర్లేదు, ఉన్నని నా సంఘం నాకుంది, నేను ఊళ్ళో చేసుకుంటున్నాను, చక్కగా ఆడే బేరం అమ్ముకుంటున్నాను, అక్కడే సంఘం ఉంది, అక్కడే పరిచర్య చేసుకుంటున్నాను, నాకు చాలు. వీళ్ళు నన్ను అంగీకరించడానికి సంగతి నాకు ఫస్ట్ నుంచి తెలుసు కదా, వీళ్ళు ఒప్పుకోవట్లేదు, ఈ స్థలంలో నేను ప్రార్థన చేస్తే వీళ్ళెవ్వరు కూడా రారు, నా కాడికి వచ్చేదల్లా ఒక బేదలే, ఈ బేదలకే కదా నేను ప్రార్థన చేస్తుంది, సంఘం అంటే అలా కాదు కదా, అందరు రావాలి కదా, నా కారణంగా వీళ్ళందరూ పక్కకి వెళ్ళటం ఎందుకు, వద్దులే అని చెప్పేసి నేను కూడా ఆ నాయకుడితో చెప్పాను, పర్లేదయ్యా వాళ్ళు చెప్పిన వనిసనే పెట్టండి, మీరు వాళ్ళ ఇష్ట ప్రకారంగానే ఈ ప్రార్థన నడిపించండి అని చెప్పాను. అప్పుడు నా పాటికి నేను పోయి అక్కడ నా స్థలంలో నేను ప్రార్థన చేసుకుంటున్నాను. మరి ఈ స్థలంలోకి వచ్చేసి వీళ్ళు ప్రార్థన పెట్టుకుంటూ వీళ్ళందరూ కూడా అప్పటి వరకు నన్ను అంగీకరించిన వాళ్ళందరూ, నన్ను ఇష్టపడిన వాళ్ళందరూ కూడా చక్కగా ఏకాత్మ కలిగి అందరూ కూడా పరిచర్య చేసుకుంటూ ఉంటే దానందు మాకు కూడా సంతోషంగా ఉండేది. మరి మమ్మల్ని కూడా వచ్చి కూర్చోమనే వాళ్ళు, కూర్చునేదాన్ని నేను కూడా, ఎందుకంటే పొగలు కాదు నైట్ పూట కాబట్టి కూర్చునేదాన్ని. అయితే అంతటితోటి వాళ్ళకి నా మీద కచ్చ తీరలేదు, అంతటితోటి వాళ్ళకి నా మీద ఇంకా కోపం అనేది చల్లారలేదు. ఎందుకంటే నేను ఒక సేవకురాలుగా వీళ్ళు పెట్టుకుంటే నేను నా సంఘానికి వెళ్ళి బోధించుకుంటున్నా, అది వాళ్ళకి నచ్చలేదు. నేను విశ్వాసగా వాళ్ళ కింద పోయి కూర్చోవాలి,
నేను వాళ్ళ కింద కూర్చొని వాళ్ళది అయిపోయేంత వరకు వాళ్ళ వద్ద ఉండి ఆ తర్వాత నా ఇష్టం. దానికి ఒక కండిషన్ తీసుకొచ్చారు. ఆ కండిషన్ ఏంటంటే, ఇక్కడ ఉంది 4 ఇళ్ళు, ఈ 4 ఇళ్ళోళ్ళు ఎవరికి నచ్చిన కాడికి వాళ్ళు వెళ్తున్నారు, అట్లా వెళ్ళొద్దు. ఇక్కడ దైవజనుని పెట్టాం కాబట్టి ఈ 4 ఇళ్ళోళ్ళు ఇక్కడ ప్రార్థన అయిపోయేంత వరకు ఇంకొక దిక్కటికి వెళ్ళి చర్చిల్లో ప్రార్థన చేసుకోవటం కానీ, వాక్యం చెప్పుకోవటం కానీ ఇలా చేయకూడదు. ఇది ఎలా ఉందంటే, ఇప్పుడు పెట్టిన దైవజనుడిని తునీకరించినట్టు ఉంది. దైవజనులను తునీకరించే దాని గురించి వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇక్కడ వాళ్ళదే రాజ్యం. ఎందుకంటే మాకు స్థలాలు ఇచ్చిన నాయకుడు వాళ్ళ మనిషి కాబట్టి వాళ్ళు అనే మాట ఏంటంటే, మేమిస్తే మా దయా ధర్మంతో మా ఇంటి మనిషి ఇస్తే కుక్కకి బిస్కెట్లు పడేసినట్టు మీకు స్థలాలు పడేస్తే గతి లేక దారి లేక ఏ దోవ లేక మా స్థలాల్లో వచ్చి ఉంటున్నారు, మా మధ్య వచ్చి ఉంటున్నారు. కాబట్టి మేమేం చెప్తామో అది మీరు చెయ్యాలి అని ఒక కండిషన్తో, ఒక ఆజ్ఞతో గట్టిగా ఒక మనిషి నిలబడి ఈ కండిషన్ ఇక్కడ ఈ స్థలంలో అమలు చేస్తూ ఉంటుంది. సరే, తన కండిషన్ దాటి వెళ్ళామంటే ఇక ఈ స్థలం కూడా మనకు ఉండదు. మాకు కూడా భయం, తన కండిషన్కి ఏమాత్రం ఎదురు చెప్పే అంత ధైర్యం మేము చేయలేం. ఎందుకంటే తను ఏది చెప్తే అది జరగాలి ఇక్కడ. కాబట్టి అధికారులతో మాట్లాడాలన్నా ఆమె, ఇక్కడ మాతో మాట్లాడాలన్నా ఆమె. కాబట్టి ఆమె ఏం చెప్తే అది మేము వినాలి. కాబట్టి ఇక నేను ఆమె కంప్లైంట్ ఏంటంటే ఇండైరెక్ట్గా నా మీదే పెట్టింది. ఏంటి, నేనే కదా ఉదయాన్ని పోయి నా సంఘంలో 10:30కి ప్రార్థన స్టార్ట్ చేసుకుంటుంది. అలా నేను వెళ్ళటం, నేను సేవకురాలుగా పేరు పొందుకోవటం ఎందుకో తెలియదు, ఇష్టం లేదా మనిషికి. నిన్నటిదాకా ఇది మన ముందు కాయలు అమ్ముకుంది, అసలు ఇది సేవకురాలేంది. ఒకవేళ ఇది వెళ్ళి ఆడ పరిచర్య చేస్తున్న సేవకురాలు అవుతుందేమోననే ఒక భయంతో అపవాదైన సాతాను ఒక్కొక్కరిని వాడుకుంటాడు. ఆనాడు అవ్వను వాడుకున్నాడు, నా జీవితంలో కూడా ఒకరిని వాడుకుంటున్నాడు. వాళ్ళు నా మీద ఎంత వ్యతిరేకం చేస్తున్నారంటే, నా సంఘంలో నేను బోధించడానికి కూడా వెళ్ళకుండా వాళ్ళ ప్రార్థన అయిపోయేంత వరకు వాళ్ళు ఎన్నింటికి పెడతారో తెలీదు, టైం ఉండదు, ఏముండదు. వాళ్ళు ఎన్నింటికి పెడితే ఉదయం పెడతారో సాయంత్రం పెడతారో తెలీదు. వాళ్ళు ఎప్పుడు పెడితే అప్పుడు వరకు నేను ఆ స్థలంలో కాసుకుని ఉండాలి. వాళ్ళది అయిపోయినాకే నేను పోయి నా సంఘంలో బోధించుకోవాలి. ఇలాంటి కండిషన్లు కాదు, కూడదు, నాకేం అవసరం అనే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు అనే మాట ఏంటంటే, మా వ్యక్తి స్థలం ఇచ్చాడు, మీకు గతి లేకపోతే మా స్థలాల్లో వచ్చి ఉంటున్నారు, ఇదే మాట వాళ్ళు అంటారు. కాబట్టి నేను చేయగలిగింది ఏం లేదు, చేస్తున్నాము. అయితే ఏం జరిగిందో తెలియదు. కొన్ని దినముల తర్వాత మంచి వర్షాల్లో కూడా నేను ఇప్పుడు వర్షం కదా, ఎట్లా ఇక్కడ ఇల్లు లేదు, మందిరం లేదు, వర్షానికి కూర్చునే అవకాశం లేదు. ఎందుకంటే అప్పటి వరకు నేను పట్ల కట్టుకునే చేసేదాన్ని. వర్షం పడితే నేను సాయంత్రం మా ఇంట్లో నుంచే నేను చెప్పేదాన్ని. కాబట్టి ఇప్పుడు ఇది వర్షం కదా, వర్షానికి వీళ్ళు ప్రార్థన పెట్టరేమోనని చెప్పేసి నేనేం చేశానంటే, ఒకరోజు బాగా వర్షం పడుతుంది, ఆ రోజు ఆదివారం. ఇంకా వాక్యానికి సిద్ధపడి నేను నా ప్రార్థన స్థలం వద్దకు వెళ్తున్నాను, నా మందిరం కాడికి, నా కూరగాయల షాప్ దగ్గరికి. ఎందుకంటే అది షాప్ కాబట్టి స్లాబ్ వేసిన ఒక షాప్ కాబట్టి వర్షం పడ్డ అక్కడ ఇబ్బంది లేదు, పరిచర్య జరుపుకోవచ్చు. అక్కడున్న వాళ్ళందరూ కూడా నాకు ఫోన్ చేస్తున్నారు, పాస్టర్ అమ్మ ఈరోజు వాన పడుతుంది కదా, అక్కడ వాక్యం ఏమి ఉండదు కదా, అక్కడేం ప్రార్థన జరగదు కదా పాస్టర్ అమ్మ గారండి, మరి మీరు ఇక్కడికి వస్తారా, వాక్యం చెప్తారా అని చెప్పి నాకు ఫోన్ చేశారు. చేసినప్పుడు నేను కూడా ఆలోచించాను, ఇంత భయంకరమైన వర్షము కాబట్టి ఈ బేసమట్టం మీద ప్రార్థన పెట్టే అవకాశం అయితే లేదు. కాబట్టి నేను చర్చిలోకి వెళ్ళి చక్కగా నేను అక్కడ వాక్యం చెప్పుకోవచ్చు అని చెప్పేసి నేను వెళ్ళటానికి రెడీ అవుతున్నాను. ఇది చూసిన వీళ్ళు, నేను అక్కడికి వెళ్తున్నాను వాక్యానికి, ఎలా అయినా సరే నన్ను ఆపాలి. మరి ఎందుకు నా మీద అంత పగో నాకు అర్థం కావట్లేదు. మరి అది నేను అనుకుంటున్నాను, వాళ్ళ హృదయాన్ని అలా చేస్తుంది ఒక సాతానేమో, సాతాను చేతిలో వాడబడుతున్నారేమో. తెలుసు కదా, అపవాదైన సాతాను ఎవరినైనా వాడుకుంటాడన్న విషయం నాకు తెలుస్తుంది. తెలిసి నేను కూడా ఆలోచిస్తున్నాను. ఇదంతా చూశారు, నేను రెడీ అవ్వటం చూసి ఒక ఆమెని నా వద్దకు పంపించి ఒక 100 రూపాయల డబ్బులు ఆమె వచ్చి నన్ను అడుగుతుంది, ఒక 100 రూపాయలు ఇవ్వు కావాలి అని. అయితే నేను అంటున్నాను, 100 రూపాయలు దేనికమ్మా అన్న. దేనికమ్మా అంటేను, వర్షం పడుతుంది, ఈరోజు ఆదివారము,
మరి ప్రార్థన ఉంది కాబట్టి ఈ వర్షానికి ఆదరువుగా ఉండేటట్టు ఒక పట్ట కొనక్కరాబోతున్నాము. ఆ పట్ట కొనాలంటే ఇంటికి 100 రూపాయలు వేసుకోవాలి. తలోకు 100 రూపాయలు మేము వేసుకుంటున్నాము. కాబట్టి నువ్వు కూడా మీ ఇంటి లెక్కలో ఒక 100 రూపాయలు ఇవ్వాలి. ఈ 100 రూపాయలు పెట్టి తలోక 100 వేసుకుని పట్ట తీసుకొచ్చి ఆ పట్ట ఇక్కడ కట్టుకుని ప్రార్థన చేసుకుందామని ఒక ఆమెను నా వద్దకు పంపించారు. మిగతా వాళ్ళందరూ కూడా ఆ ఒక బయట కూర్చుని ఉన్నారు ఒక రూమ్లో. అక్కడే ఒక షాప్ కూడా వాళ్ళది. అయితే నేనేం చేశానంటే, అమ్మ నా 100 రూపాయల డబ్బులు అయితే ఇక్కడ లేవు, షాప్ దగ్గరే ఉన్నాయి. నేను ఇప్పుడు ప్రార్థనకి వెళ్తున్నాను కదా, ప్రార్థనకి వెళ్ళి వచ్చేటప్పుడు నేను 100 రూపాయలు తీసుకొచ్చి మీకు ఇస్తా, అంతలోకి మీరు వేసుకుని తీసుకురండి అని నేను చెప్పాను. నేను చెప్పినప్పుడు ఆ స్త్రీ ఏమంటుందంటే, ఇక్కడ ప్రార్థన పెడుతున్నాం కదా, ఇంతకుముందు కండిషన్ నీకు కూడా తెలుసు కదా, ఇక్కడ ప్రార్థన జరుగుతుంటే ఏరో ఒక దిక్కటికి వెళ్ళకూడదని చెప్పుకున్నాం కదా, మరి ఇక్కడ ప్రార్థన జరుగుతుంటే నువ్వు అక్కడికి వెళ్ళాలని ఎలా రెడీ అవుతున్నావు అంది. అమ్మ ఇక్కడ వర్షం కురుతుంది, పట్టేస్తున్నా పట్టలు ఉండవు, గాలికి వెళ్ళిపోతాయి. కాబట్టి ఇక్కడ ప్రార్థన ఒకవేళ పైన పట్ట వేసినా జల్లు కొట్టిద్ది, అటు ఇటు కిందంతా తడిసిపోయింది, ఎలా కూర్చుంటారమ్మా. కాబట్టి ఇలా కూర్చోలేరని చెప్పేసి నేను అక్కడికి వెళ్తున్నాను. అక్కడ సంఘం ఎదురు చూస్తుంది, వాళ్ళు నాకు కొరకు ప్రార్థన చేస్తున్నారు, ఫోన్ చేస్తున్నారు, రామ్మ పాస్టర్ అమ్మ వాక్యం చెప్దువని. మరి ఇది వాక్యానికి అడ్డపడతారు ఎందుకమ్మా, నేను పోయి చక్కగా పరిచర్య చేసుకుని వస్తాను, పైగా మీరు ఇప్పుడు ఒంగోలు వెళ్ళాలి, పట్ట తీసుకురావాలి, ఆ పట్ట అంతా కూడా మరలా దీన్ని కట్టాలి, అప్పుడు కదా ఆ లోపల నేను 1 గంట ప్రార్థన చెప్పుకొని వచ్చేస్తానమ్మా అని చెప్పేసి వాళ్ళతో అన్నాను. అన్నాక సరేనని చెప్పేసి ఆమె వెళ్ళి వాళ్ళతో చెప్తుంది ఆ మాటలు. వాళ్ళతో చెప్తున్నప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో, వాళ్ళ ఇంటికి నా ఇంటికి చాలా దూరం. అక్కడ కూర్చుని కొంతమంది చెప్పాను కదా, నాకు వ్యతిరేకంగా లేచి నేను సేవకురాలనే మాట కూడా జీర్ణించుకోలేని ప్రజలందరూ కూడా అక్కడ కూడి వాళ్ళు కొంత డిస్కషన్ చేసుకుంటూ ఉన్నారు. చూడండి, వాళ్ళు వసూలు చేసే వాళ్ళు అందరిని వసూలు చేసుకున్నాక నాకు వద్దకు రావచ్చు, కానీ ఫస్ట్ ఆడే నా వద్దకే ముందు నా మీదే వాళ్ళ టార్గెట్. కాబట్టి నేను కూడా ఏం చేయలేను, ఎందుకంటే ఒంటరి దాన్ని, ఆడపిల్లని, నాకంటూ సపోర్ట్ ఏం లేదు. నా పిల్లలు చూస్తే చిన్నోళ్ళు, వాళ్ళతో నేను ఏమాత్రం మాట్లాడినా వాళ్ళు ఏం చేస్తారో తెలియదు, నన్ను ఏం చేస్తారో, నా పిల్లల్ని ఏం చేస్తారో. నా వాళ్ళంటూ ఒక్కళ్ళు లేరు ఈ ప్రాంతంలో, ఈ స్థలంలో. నేను ఒక్కదాన్నే వచ్చాను. ఆ ఒక్కదాన్ని కూడా ఏ స్థితిలో వచ్చానంటే దేన స్థితిలో, గతి లేక, నాకు ఏ ఆదరణ లేక, నాకు ఇల్లు లేక, వాకిలు లేక అనేక ఇబ్బందులు పడి, మరి ఆయన ఇస్తున్నాడు ఉచితంగా పేదలకని వాళ్ళు ఇస్తేనే నేను వచ్చాను. కానీ ఇప్పుడు వీళ్ళకి నేను విరోధంగా ఉన్నానంటే, వాళ్ళని ఒక్క మాట అయినా నేను మాట్లాడానంటే ఏ నిమిషంలో నన్ను నా పిల్లల్ని ఏం చేస్తారో తెలీదు. ఇంకొకటి ఏంటంటే, నాకు ఇచ్చిన స్థలం కూడా లాక్కుంటారేమో, ఇల్లు కట్టుకున్నాను అనే భయం నన్ను బాగా ఇబ్బంది పెడుతుంది. వాళ్ళకి వ్యతిరేకంగా నేను ఉండకూడదని చెప్పేసి నేను సంఘం వాళ్ళకు ఫోన్ చేసి చెప్పాను, అమ్మ ఇక్కడ ప్రార్థన పెడుతున్నారంట, వర్షమైనా సరే ఇక్కడ ఆపం, మేము ప్రార్థన పెడతామని వాళ్ళు నాకు చెప్తున్నారు. కాబట్టి అమ్మ నేను ఇప్పుడు రాలేను మీ వద్దకి, దయచేసి మీరందరూ కూడా ప్రార్థనా స్థలం వద్ద కూర్చుని నా కాళ్ళనైనా కలపండి అమ్మ, నేను ఫోన్లోనే మీకు వాక్యం చెప్తాను, నేను అక్కడికి వచ్చానంటే మాత్రం వీళ్ళందరూ నా మీద టార్గెట్ పెడతారమ్మా, పెద్ద ఆయనకి వాళ్ళు చెప్తారు, ఆ అధికారుడు మరలా నన్ను ఏమంటాడో తెలియదు కదమ్మా అని చెప్పేశాను. అప్పుడు అక్కడ వాళ్ళు ఉండి నాకు లైన్ కలిపితే నేను కొన్ని మాటలు, దేవుడి మాటలు వాళ్ళకి వాక్యం చెప్పి ఇక్కడే ఉండి ప్రార్థన చేశాను. నేను ప్రార్థన చేసి అయిపోయినాక వాళ్ళు ఒక మాట అన్నారు, అమ్మ ఒకవేళ ఆడ క్యాన్సిల్ అయితే కొంతమంది బాగలేని వాళ్ళు వచ్చారమ్మా నీకోసం, తప్పకుండా నువ్వు ఇక్కడికి రావాలమ్మా అన్నారు. అప్పుడు నేను వాళ్ళతో కూడా చెప్పాను, తప్పకుండా అమ్మా ఇక్కడ కనుక ఒకవేళ క్యాన్సిల్ అయితే తప్పకుండా ఆ బాగలేని వాళ్ళ కొరకు నేను వస్తాను, ప్రార్థన చేస్తానని చెప్పేసాను. ఇప్పుడు ఉదయం 10 గంటలకి మొదలు పెట్టాల్సిన ప్రార్థన మరి 10 అయిపోయింది, 11 అయిపోయింది, 12 అయిపోయింది. 12 గంటలు అయినా కానీ ఆ బొంకు కింద వాళ్ళు అలాగే కూర్చున్నారు. కానీ ఆ బొంకు కింద వాళ్ళు అలాగే కూర్చున్నారు కానీ వాళ్ళు పట్ట తీసుకురాలేదు, ప్రార్థనకు సిద్ధపాటు కావట్లేదు. ఇటు నన్ను అటు పోయి నన్ను ప్రార్థన చేసుకొని లేదు, ఇటు వాళ్ళు ప్రార్థన జరపట్లేదు. ఇది చాలా కావాలని చేస్తున్నారని నాకు తెలుసు, కానీ నేను అడగలేను, వాళ్ళని అడగగలిగినంత ధైర్యం నాకు లేదు అని చెప్పేసి నేను సైలెంట్గా ఉన్నాను. ఇది ఇలా ఉండగా ఆ 12 దాటినాక ఆ నాయకుడు, అధికారుడు నాకు ఫోన్ చేశాడమ్మా. ఫోన్ చేసి మామూలుగా కూడా
ఇంతకుముందు ఆ స్థలాలు ఇచ్చిన కాడి నుంచి అప్పుడప్పుడు ఆ నాయకుడు అధికారుడు మాకు ఫోన్లు చేస్తుంటాడు, మాట్లాడుతుంటాడు, బాగున్నారమ్మా అది ఇదని. కాబట్టి నేను కూడా చాలా ప్రేమిస్తాను, నా తండ్రిలాగా నాకు స్థలం ఇచ్చాడు అని చెప్పి తనందు నేను చాలా కృతజ్ఞత కలిగి ఉంటా. అయితే ఫోన్ చేశాడు, అమ్మ ఏం చేస్తున్నారు, వర్షం కదా ఏందమ్మా ఏం సంగతులు అని అన్నాడు. అయ్యా ఏం చేయట్లేదు, మేము వర్షమైనా ఇంట్లోనే ఉన్నామయ్యా మరి అనని మేము అన్నాము. మరి ప్రార్థన జరిగిందా అమ్మా అన్నాడు. లేదయ్యా వర్షం కదా ఇంకా జరగలేదు, వర్షం వెళితే ఏమన్నా పెట్టుకుంటారేమో ప్రార్థన అన్నాను. అప్పుడు ఆ వ్యక్తి అంటున్నాడు, వర్షం వెళ్ళవదమ్మా, వర్షం ఈ రోజంతా ఉంది, మీరు ఈరోజు ప్రార్థన ఏం పెట్టుకోవద్దు, కాముగా ఉండండి ఆడోళ్ళాడ అన్నాడు. అన్నప్పుడు నేను అన్నాను, లేదయ్యా ఒక పట్ట తీసుకొచ్చి ప్రార్థన నడిపిస్తారంట్లయ్యా ఆపరంటాను నేను అన్నా. పట్ట తీసుకొస్తారంటున్నా ఎవరు అన్నాడు. అంటేనయ్యా ఇక్కడ ఉండోళ్ళు మరి మీ వాళ్ళేను, వాళ్ళకి పట్ట తీసుకొచ్చుకుని ఇంటికి ఒక 100 రూపాయలు వేసుకుని పట్ట తెచ్చుకుందాము, పట్ట తెచ్చుకుని మరి ప్రార్థన పెట్టుకుందాము అని అంటున్నారయ్యా అని అంటేను. అప్పుడు అన్నాడు ఆయన, పట్లు కావాల్సి ఉంటే మా ఇంట్లో చాలా ఉన్నాయి, నన్ను అడిగితే నేను ఒక పట్టు ఇస్తాను కదా, దానికి ఎందుకు మీరు తల ఒక 100 రూపాయలు వేసుకోవటము, అలా ఎందుకు చేశారమ్మా అని అన్నాడు. లేదయ్యా మేం కాదు చేసింది, మామూలుగా ఇక్కడ ప్రార్థన పెడుతున్న పాస్టర్ గారే అడిగిచ్చేటట్టుంది, అందువల్ల వాళ్ళు వచ్చారయ్యా, వర్షం వెళ్తే పోయి తీసుకొస్తారట్టుందయ్యా, అందరూ ఏడే ఉన్నారు, తీసుకొచ్చి పెడతారంట్లయ్యా ఇక్కడ ప్రార్థన అన్న. అంటూనే ఉన్నాను. ఆ ఒక నాయకుడు ఏం చేశాడంటే నా ఫోన్ కట్ చేసేసి వాళ్ళకి ఫోన్ చేశాడు. వాళ్ళకి ఫోన్ చేసి ఇక్కడ ఎవరైతే పెద్దగా మీటింగ్ చేస్తా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా డీల్ చేస్తూ ఉంటుందో ఆ వ్యక్తికి ఫోన్ చేశాడు. అమ్మా ఏంది అక్కడ ప్రార్థన ఎట్లా పెడుతున్నారు, ఇంతలా వర్షంగా ఉంది కదా, ఇంతలా గాలి కొడుతుంది కదా, మీరు పట్ట కట్టినా గాలికి చినిగిపోయింది కదా పట్ట, అట్లా ఎందుకమ్మా అంటే లేదంకుల్ వర్షం తగ్గినాక ప్రార్థన పెట్టుకోవాలని ఉన్నాం అంకుల్ అని ఆ వ్యక్తి తనతో చెప్పింది, అధికారుడితో చెప్పింది. అప్పుడు అధికారుడు ఏమంటున్నాడంటే, మీకు పట్ల కావాల్సి ఉంటే మా ఇంటికాడ చాలా ఉన్నాయి, మరి మీరు ఎవరు కూడా తల ఒక 100 రూపాయలు వేసుకోవాల్సిన అవసరం లేదు, పట్ట కావాల్సి ఉంటే నా వద్దకు రావాలి కదమ్మా, నన్ను అడగాలి కదా అని చెప్పి ఆ అధికారుడు ఆ స్త్రీతో అన్నాడు. అప్పుడు ఆ స్త్రీకి కోపం వచ్చింది. ఏం కోపం అంటే, మేము 100 రూపాయలు వసూలు చేస్తున్నామని నీకు చెప్పింది ఎవరు, ఇంతలోకి నీకు అంటించింది ఎవరు అని చెప్పేసి ఆ స్త్రీ ఆ అధికారుని అడుగుతుంటే అంటించేదేందమ్మా, చెప్పేదేందమ్మా, ఇప్పుడు పట్లు కావాల్సి ఉంటే మన ఇంట్లో చాలా ఉన్నాయి, పట్లు తీసిపోండి, మీరు వర్షం వెళ్ళినాక ప్రార్థన పెట్టుకుంటామంటే, అంతేగాని దానికి మరలా మీరు వసూలు చేయటం అంటే అదేంది, చిన్నదానికి పెద్దదానికి నీ మీద మేము ఆధారపడాలనా, ఈ పట్ట విషయంలో కూడా నీ వద్దకు వచ్చి మీ ఇంటికి వచ్చి మేము పట్లు తెచ్చుకోవాలనా, మేమే ఇక్కడ తల ఒక 100 రూపాయలు వేసుకుని తెచ్చుకోవాలి, ప్రతిదానికి నీ మీద ఆధారపడాలనా ఏందని చెప్పి ఈ స్త్రీ, అలాగే ఇక్కడ సేవ చేస్తున్న దైవజనుడు, అలాగే వాళ్ళకు సపోర్టుగా ఉన్న కొంతమంది అందరూ కలిసి ఫోన్లో ఆ అధికారుడిని అన్నారంట. ఆ అధికారుడు ఏమైందంటే ఇంక వీళ్ళకి మాటకి గొడవ పెరుగుతుందట. ఆ అధికారుడు ఏమంటున్నాడంటే, ఒక పట్ట అడగటానికి ఇబ్బంది ఏముందమ్మా, నన్ను ఇప్పుడు మందిరం నాదాయ, మందిరంలో జరుపుతుంది నన్ను అడిగే మీరు జరుపుకుంటున్నారు కదా, నేను చెప్తేనే కదా మీరు మందిరంలో పరిచర్య చేసుకుంటుంది, మరి అలాంటప్పుడు నాకాడ పట్లు ఉన్నాయి, ఈ పట్లు తీసిపోయి కట్టుకోండి అంటే నిన్ను అడిగేది ఏందని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు. నా పట్లు అడగటానికి నాకు ఫోన్ చేయడానికి అంతలా చిన్నతనమైనప్పుడు నా మందిరంలో మీరు ఎలా పరిచర్య చేస్తున్నారు, అది చిన్నతనంగా లేదా మీకు అని చెప్పేసి ఆ అధికారుడు అన్నాడంట. ఇప్పుడు ఈ స్త్రీ ఏమంది, నీ మందిరం కాకపోతే చాలా మందిరాలు ఉన్నాయి, నీ మందిరాలు కాకపోతే మాకు చాలా మందిరాలు ఉన్నాయి, కాబట్టి నీ మందిరంలో చేయాల్సిన అవసరం మాకు లేదు, ఎవరి చేత చేపించుకో నీ మందిరంలో, నేనైతే ఈ మందిరంలో చెయ్యము, ఇప్పుడు మేము చేయకపోతే ఈ మందిరం ఆగిపోయింది, అట్లాగే ఆ మందిరాన్ని అట్లాగే ఆపుకో, ఇంకెవరు ఈ మందిరానికి దిక్కు దివారం ఉండదు అని చెప్పేసి వీళ్ళు మాట్లాడారంట. వీళ్ళు ఇరుగురు మధ్య ఏం మాట్లాడిందో నాకు తెలియదు, ఇవైతే మాత్రం నాకు ఏరే వాళ్ళు చెప్పిన మాటలు మాత్రమే, ఎందుకంటే మనం చెప్పిన మాటలు ఇన్ని తీర్మానం చేయడానికి లేదు. అయితే ఇవి చెప్పింది అధికారుడే, నాకు ఇలా నన్ను అన్నారమ్మా, ఇలా నన్ను చేశారని అధికారుడు చెప్పాడు కాబట్టి ఈరోజు సాక్ష్యంలో ఆ మాటలు నేను చెప్పగలుగుతాను, లేకపోతే నేను చెప్పను, ఎందుకంటే వాళ్ళ మధ్య నేను వినలేదు వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు. నాకు అడిగి డబ్బులకు వచ్చింది నిజం. అధికారుడు నాకు ఫోన్ చేసినప్పుడు, అయ్యా ఇట్లా పట్ల కట్టైనా పెడతారంట, తల ఒక 100 వేసుకుంటున్నామని చెప్పి నేను ఒక విధంగా చెప్పాను. కానీ ఇప్పుడు ఎప్పుడెప్పుడు నా మీద అవకాశం చిక్కితే, నా మీద పంజా ఇసరాలి, ఎప్పుడెప్పుడు అవకాశం చిక్కితే
నా మీదకి రావాలని చెప్పి ఎదురు చూసే వీళ్ళకి మంచి అవకాశం చిక్కింది. మంచి అవకాశం చిక్కి ఇది ఇంతకుముందు ఆ స్థలంలో ప్రార్థన చేసుకునేది, ఇప్పుడు పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తున్నకి దీనికి వ్యసనం కలిగింది. వ్యసనం కలిగి ఇది కావాలని సాడీలు చెప్పింది. ఆయనకు ఫోన్ చేసి అధికారుడికి, మరి అధికారుడు మన ఇంటి వాడు, కానీ చెప్పిన మాటలు వినేదేంది? ఒక వడ్డీది వచ్చి మాట్లాడితే అధికారుడు వింటాడా? వడ్డోళ్ళ అమ్మాయి మాట్లాడితే వినేదేంది? కాబట్టి ఇక్కడ మనం పరిచర్య ఆపేస్తే అప్పుడు ఆ వ్యక్తికి అధికారుడికి బుద్ధి వచ్చిద్ది, మళ్ళీ మన కాళ్ళ కాడికే వస్తాడు, మనల్ని బతిలాడుకుంటాడు. అప్పుడు మనమే ఆ స్థలంలో గెత అవుతాము, ఆ మందిరంలో గెత అవుతామని చెప్పి వీళ్ళు ఒక తీర్మానం తీసుకున్నారు. ఈ తీర్మానం తీసుకుంది నాకు తెలియదు. ఈ అధికారుడు ఒక తీర్మానం తీసుకున్నాడు. ఏంటి, నా మందిరం వాళ్ళు పెట్టకపోతే నా మందిరం ఆగిపోయిద్దని ఇలా అంటున్నారు. కాబట్టి వాళ్ళ కళ్ళ ఎదుటే నా పరిచర్య జరగాలి, జరిపిస్తానని ఆయన ఒక తీర్మానం తీసుకున్నాడు. వీళ్ళిరుగురు తీర్మానంలో బలి పశువుని నేనమ్మ. సాక్ష్యం వింటున్న వాళ్ళందరూ కూడా ఒక ఆడపిల్లని ఎలా బలి పశువుని చేస్తున్నారో చూడండి, వినండి. వీళ్ళిద్దరు తీర్మానానికి నాకు అసలు సంబంధం లేని విషయం, కానీ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఎప్పుడెప్పుడు నన్ను అవమానించాలి, నిందించాలని చెప్పి ఒక పక్క, వీళ్ళిద్దరు అవకాశాలకి ఇప్పుడు ఇద్దరు తీర్మానాలు తీసుకుని వాళ్ళిరుగురు కూడా ఈయన మందిరం అవసరం లేదని వాళ్ళు, మీరు నాకు అవసరం లేదని ఈయన ఒక తీర్మానం తీసుకుని ఉన్నారు. అయితే ఇది ఇలా జరుగుతున్న సంగతి నాకు తెలియదు. నేను వెళ్ళాను, మా షాప్లో ప్రార్థన చేసుకుంటున్నాం. ఫైనల్గా ఇది ప్రార్థన లేదమ్మని అధికారుడు నాకు చెప్పినాక నేను నా కోసం ఎదురు చూస్తుంటారు ఆ బిడ్డలని చెప్పేసి నేను వెళ్ళాను. ఆడికి వెళ్ళి నేను ప్రార్థన చేసుకున్నాను. ఆ రోగుల కొరకు ప్రార్థన చేశాను. ప్రార్థన అయిపోయినాక షాప్ తీసుకున్నాను. ఆ షాప్లో నేను ఉంటున్నప్పుడు అధికారుడి కాడి నుంచి నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చినప్పుడు, అయ్యా నమస్కారం అయ్యా, ప్రైజ్లాడ్ అంకుల్ అని నేను చెప్పాను. అప్పుడు నాతో మాట్లాడటం మొదలుపెట్టాడు. అమ్మా, ఆ స్థలంలో వాళ్ళ ప్రార్థన పెట్టరంట, పైగా ఆ స్థలము వాళ్ళు లేకపోతే అది శిథిలమైపోయిద్దంట, పైగా ఆ స్థలంలో కాకపోతే నా ముఖం తన్నినట్టు వాళ్ళు ఇంకొక దగ్గర పెట్టుకుంటారంట. అంటే ఇప్పుడు నేను వాళ్ళకి స్థలాలు ఇచ్చి వాళ్ళకి నేను మంచి సెడ్లు చేస్తే వాళ్ళు నన్ను ఇలా చేస్తారా? మా కులపోళ్ళు మంచివాళ్ళు కాదు, వాళ్ళకి అసలు ఏది చేయకూడదు. మా కులపోళ్ళు చండాలపోళ్ళు, అసలు ఇసపురుగులు లాంటి వాళ్ళు. నేను ఏరే వాళ్ళకి చేసినా మంచిగా ఉంటుంది, కానీ వీళ్ళకి చేసి వీళ్ళని పాపమని వీళ్ళని దగ్గర తీసి వీళ్ళ చేత నేను అవమానపడాల్సి వస్తుంది, వీళ్ళ చేత నేను నిందలు పడాల్సి వస్తుంది. కులపోళ్ళు అయ్యుండి నన్ను ఇట్లా వ్యతిరేకం చేసి, వీళ్ళు మామూలు కాదు అసలు, వీళ్ళు మాటలు, వీళ్ళ వ్యవహారాలు, వీళ్ళు ఇట్టంటోళ్ళు అని చెప్పేసి అధికారుడు ఫోన్లో నాతో మాట్లాడినప్పుడు నేను అన్నా, అయ్యా ఇదంతా నాకు చెప్తున్నావు, నేనేం చేయాలి? ఇదంతా నాకు చెప్తే నాకేం తెలుసు అయ్యా, మీరు ఇంటి వాళ్ళు, మీరు ఒకటి, మీరు ఎలా అయినా మాట్లాడుకోండి, ఇందువల్ల నేను చేయగలిగింది ఏముందయ్యా మీ మాటల వల్ల అంటే, నువ్వు చేయగలిగింది ఉంది, అందుకే నేను నీకు ఫోన్ చేశాను అన్నప్పుడు, అయ్యా నువ్వు నా ఆపదకాల సమయంలో నాకు గృహం లేకపోతే నా గృహం కట్టుకోవటానికి స్థలం ఇచ్చిన దేవుడివి, అంటే నాకు దేవుడి కన్నా గొప్పవాడివి. నేను దేవుడి మాట ఎలా వింటున్నానో నీ మాట కూడా అలాగే వింటా. ఈ బేదరాలు నీకు సాయం చేయగలిగిద్ది అంటే, ఆ సాయం నీకు ఉపయోగపడిద్ది అనుకుంటే నువ్వు ఒక ధనవంతుడివి. నువ్వు తలుచుకుంటే కోట్లు పెట్టగలుగుతావు, నువ్వు తలుచుకుంటే అనేకరం తీసుకొచ్చుకోగలుగుతావు. కానీ నువ్వు నాకు ఫోన్ చేసి మరి నన్ను అడుగుతున్నావు కాబట్టి నీకు చెయ్యను అనే అంత అధికారం నాకు లేదు. నువ్వు ఏదైతే అడుగుతావో అది నేను చేయగలిగితే తప్పకుండా చేస్తాను. నా వల్ల నీకేం సాయం కావాలో నాకు ఫోన్ చేసిన కారణం ఏంటో చెప్పని నేను అధికారుని అడిగినప్పుడు అధికారుడు నాతో అన్న మాట ఏంటంటే, ఆ స్థలంలో నువ్వు సేవకురాలుగా ఉండాలి, ఆ స్థలంలో నువ్వు ప్రార్థన చేయాలి. నా మందిరంలో ప్రార్థన ఎప్పుడు ఆగకూడదు, ఆ స్థలం ముందు ప్రార్థన అసలు ఆగకూడదు. ఆ స్థలంలో నిత్యం ప్రార్థన జరుగుతూనే ఉండాలి. ఏ మనుషులైతే ఆ స్థలం శిథిలం పట్టిద్దని అన్నారో, దేవుడికి పునాదేసిన ఆ స్థలం శిథిలం పట్టడం అది కరెక్ట్ కాదు. కాబట్టి ఆ స్థలంలో నువ్వు ప్రతిరోజు ఇంతకుముందు నువ్వు ఎలా ప్రార్థన చేసేదానివో, ఎలా నడిపించేదానివో, పట్ల కట్టుకుని ఎలా నీ సేవ నువ్వు చేసేదానివో అలాగే మరలా నీ సేవ నువ్వు కంటిన్యూగా చెయ్యి. నీ సేవలో నువ్వు మరలా నడిపింపుది అని అన్నాడు. ఇప్పుడు నేను ఆగి ఒక మాట అన్నా, అయ్యా మీరు పెద్దవాళ్ళు, మీ మాటకి నేను ఎదురు చెప్తున్నాను అనుకోకపోతే ఒక్క మాట, ఆ రోజు నేను చేస్తున్నాను,
చేసేదాన్ని ఆంతుని చేయనీయకుండా వాళ్ళు నీకు చెప్పినప్పుడు నువ్వే పక్కకు బొమ్మ వాళ్ళు చేస్తారని మీరే చెప్పారు నాకు. మీ మాట నిమిత్తమే నేను పక్కకి వెళ్ళా. ఆ తర్వాత వాళ్ళు వచ్చారు. ఇప్పుడు వాళ్ళకి మీకు ఏదో చిన్న గొడవ అయ్యి మరలా ఇప్పుడు నన్ను ఆడ సేవ చేయమంటున్నాను. ఇప్పుడు నేను ఆడ సేవ చేస్తే వాళ్ళకి నేను వ్యతిరేకం అవుతాను. ఎందుకంటే మీ ఇద్దరు తీసుకున్న వాగ్దానాలు అలాంటివి. ఇక్కడ ఎవరు చేస్తారో చూద్దాం మేం కాకుండా అని చెప్పి వాళ్ళు వాగ్దానం చేశారు. మీ కళ్ళ ముందే ప్రార్థన జరిపిస్తానని మీరు వాగ్దానం చేశారు. ఇప్పుడు నేను ఆడపిల్లని, అది కూడా ఒంటరి దాన్ని. నా బిడ్డలు చాలా చిన్నోళ్ళు. వాళ్ళకి వ్యతిరేకంగా నేను పోయి అక్కడ ప్రార్థన చేస్తే వాళ్ళు ఒప్పుకుంటారా నన్ను? అసలు మామూలుగానే వాళ్ళు నన్ను అంగీకరించరు. నన్ను అంగీకరించేదల్లా ఒక పామర్లే, ఒక బేదలే. ఆ బేదలే వచ్చి కూర్చుంటారు నా కాడ. కాబట్టి ఆ బీదలకే నేను సేవ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఆ అమ్మాయిని తీసేస్తే మేమందరం వస్తామని వాళ్ళు అన్నారు కాబట్టి, నువ్వు తీసేసావు కాబట్టి నేను కూడా దానికి ఇష్టపడి పక్కకు వచ్చాను కాబట్టి, ఇక మీరు మరలా రాజీ అయ్యి ఏదో ఒక మాట ఒడిదుడుకులు వస్తాయి, రాజీ అయ్యి మీ పని మీరు జరిపించుకోండి అయ్యా. వాళ్ళు 10 మంది, నేను ఒక్కదాన్ని నేను వాళ్ళకి వ్యతిరేకంగా ఆడ ప్రార్థన పెడితే వాళ్ళ మధ్య నేను జయించలేను అన్నప్పుడు అధికారుడు అన్నాడు, నువ్వు ఒక్కదానివైనా నా సపోర్ట్ నీకు. నేను స్థలాలు ఇస్తే మీరు ఎలా వచ్చారో వాళ్ళు కూడా అలాగే వచ్చారు. మీలాంటి వాళ్ళకి విశ్వాసం ఉంది. మేము స్థలాలు ఇస్తే కులం కానీ కులమైనా మీరు విశ్వాసం కలిగి ఉన్నారు. నా కులపోళ్ళు అయ్యుండి కూడా నిలువెల్ల ఇష్టం కలిగిన వాళ్ళు నా మీద సవాళ్ళు ఇసిరేవాళ్ళు, నన్ను ఒరే తారే అని కూడా పిలిచేవాళ్ళు. అలాంటి వాళ్ళని నేను ఇంకా పాపం అన్ను. ఇక నీకు ఆ స్థలం ఇచ్చేస్తున్నాను, ఇంకా ఆ స్థలంలో నువ్వే ప్రార్థన నడుపుకొని నా పేరు నిలబెట్టాడా. ఫలానా అధికారుడు అన్న పేరు నిలబెట్టు అని చెప్పేసి అతను నాతో చెప్పాడు. చెప్పినప్పుడు ఇప్పుడు నేను నో చెప్పగలుగుతానా? చెప్తే ఇప్పుడు ఏమంటాడంటే, ఆపదకాలంలో ఆడపిల్లవని చెప్పి నీకు నేను సాయం చేస్తే, నేను ఇంత అధికారుడిని ఒక్క సాయం కోరితే నువ్వు చెప్పలేకపోతున్నావు అని చెప్పి అంటాడు, చేయలేకపోతున్నావా అంటాడు. పోనీ నేను పోయి అక్కడ దేవుడి ప్రార్థన ఇంతకు ముందుట వాళ్ళు నడిపించడానికి ఇప్పుడు లేదు అవకాశం. వాళ్ళందరూ కూడా ఇప్పుడు శబ్దాలు చేసుకుని ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు నా మీదకి ఎలా వస్తారో తెలియదు. కాదంటే ఈయన నన్ను ఏమంటాడో తెలియదు. చూడండి, ఒక ఆడపిల్లని ఎంత ఇబ్బందికరంగా వాళ్ళ మధ్య నలగొడుతున్నారో చూడండి. అయినా సరే ఏదేమైనా ఇది దేవుడి పని. నాకు ఆ స్థలం ఎంతో ఇష్టమైన స్థలము, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్న స్థలము. నేను అన్ని రాలుగా ఉన్నప్పుడే నన్ను తీసుకొచ్చి స్థలంలో నిలబెట్టిన స్థలం. మధ్యలో సాతాను గలిబిలి చేసి నా స్థలం నా వద్ద నుంచి తీసిన మరలా తిరిగి నా పరిచర్య దేవుడు నాకు అప్పచెప్పాడని నేను కూడా ఒక తీర్మానం తీసుకుని ఆ స్థలంలో ప్రార్థన మొదలుపెట్టాను. ఇక నా మీద విరోధం ఎలా వచ్చిందంటే అది చెప్తే తీరేది కదమ్మా, మాటలతో చెప్పలేను, వర్ణించలేని వ్యతిరేకం. ఎలా అయినా నన్ను బాధ పెట్టేవాళ్ళు, ఎలా అయినా నా ఇంటి మీద గొడవలకు వచ్చేవాళ్ళు, దానికాడో దీనికాడో ఏదో ఒక దానికాడ గొడవలు చేస్తూ ఉండేవాళ్ళు. ఎవరిని నా వద్దకు రానిచ్చేవాళ్ళు కదా. చర్చికి వచ్చే పేద వాళ్ళకు కూడా పోయి వాళ్ళ ఇంటింటి తిరిగి సాడీలు చెప్పేవాళ్ళు. ఆ స్థలంలోనే ఆయనకి వ్యతిరేకంగా, అధికారుడికి వ్యతిరేకంగా ఇంటికి ఇంతని వేసుకుని ఆ స్థలంలోనే వాళ్ళు ఒక గుడారం సిద్ధపరచుకుని రేకుల రూమ్ వేసుకుని ఆ రేకుల రూమ్లో మైకులు కొనుక్కొచ్చుకుని సౌండ్ బాక్సులు కొనుక్కొచ్చుకుని ప్రార్థన స్టార్ట్ చేసేవాళ్ళు. ఆ స్థలంలో ఆ పక్కనే ఏ మందిరంలో అయితే నేను చేస్తున్నానో దానికి ఆపోజిట్ పక్కనే వాళ్ళు ఒక రూమ్ కట్టుకుని ఆయనకి వ్యతిరేకంగా వాళ్ళు కూడా ప్రార్థన మొదలు పెట్టుకున్నారు. ఇక్కడ నేను మైకి పెట్టడం ఆలస్యం, వాళ్ళు మైకి పెట్టేవాళ్ళు. వాళ్ళు మైకి పెడుతున్నారని చెప్పి నేను ఆపేసేదాన్ని మైకు. నేను మామూలుగానే చేసేదాన్ని. ఎందుకంటే 10 మంది వాళ్ళు, ఒక్కదాన్ని నేనేం చేయలేను. నాకంటూ ఏ సపోర్ట్ లేదు. భర్త ఆదరణ లేడు, తండ్రి ఆదరణ లేడు. నేను ఒంటరిదాన్ని. ఈ ఒక అధికారుడు వచ్చేసి ఈ ప్రాంతంలో ఉండడు, ఆయన ఎక్కడో సెంటర్లో ఉంటాడు, నేను ఎక్కడో ఊరు చివరిన ఉన్నాను. నన్ను వీళ్ళు ఏం చేస్తారో నేను ఒక భయంతో నేను వాళ్ళు మైకి పెట్టినప్పుడు ఆపేసేదాన్ని, మామూలుగానే చెప్పుకునేదాన్ని. ఈయన మాట కొరకే ఈయన ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. ఇలా వాళ్ళు కొన్ని రోజులు, 1 నెల, 2 నెలలు ఒక రూమ్ కట్టుకుని అక్కడ బహిరంగంగా ప్రార్థన పెట్టుకుంటూ నా వద్దకు వచ్చే వాళ్ళకి ఎలాంటి మాటలు చెప్పేవాళ్ళంటే, దానికి ఆటో వాడు మొగుడున్నాడు, దానికి కూరగాయల వాళ్ళు మొగుళ్ళు ఉన్నారు, దానికి కొట్టుకొచ్చే అరవోళ్ళందరూ దానికి మొగుళ్ళే. అలాంటి బజార్ స్త్రీ బోధిస్తుంటే ఆ బజార్ స్త్రీ బోధ మీరు వినకూడదు, మీరు ఆ స్త్రీ జోలికి వెళ్ళకూడదు, ఆ స్త్రీ వాక్యం వినకూడదు.
అసలు స్త్రీ బోధించకూడదు, స్త్రీ మౌనంగా ఉండాల్సి ఉంటే ఇది పులిపేట మెక్కి వాక్యాలు బోధిస్తుంది, అనేకరికి ప్రవర్తగా నిలబడుతుంది. కాబట్టి ఇది గడసర్పం లాంటిది, ఇది సాతానికి సంబంధించింది అని చెప్పేసి నా మీద భయంకరమైన మాటలు అనిపిస్తూ, అంతేకాకుండా ఆ భేదోళ్ళే నా ఇంటి మీదకి వచ్చి పంచాయతీలు చేసేటట్టు, ఆ భేదోళ్ళే రాళ్లతో నన్ను కొట్టే స్థానంలోకి తీసుకొచ్చి ఎంతో అవమానించి ఎంతో బాధ పెడుతూ ప్రతి దినము గుప్పిట్లో పెహనాలు పెట్టుకుని ఎవరు ఏ నిమిషంలో నా మీద గొడవకు వస్తారో తెలియదు, ఎలా వస్తారో తెలియదు. ఆ గొడవ కారణం వాళ్ళేనని తెలుసు. అందుకు కారణం ఈ మందిరంలో నేను పరిచర్య చేస్తున్నానని తెలుసు. ఇలా నేను ఎదురుకుంటూ వస్తున్నాను, దేవుడితో మాట్లాడుకుంటూ వస్తున్నాను ఆ స్థలంలో. ప్రభా, వీళ్ళ మధ్య నాకు భయం పడుతుంది ప్రభా. తండ్రి, నన్ను నువ్వే కాపాడాలని నాతో మాట్లాడే దేవుడికి, నన్ను బలపరిచే దేవుడితో నేను మాట్లాడుకుంటూ వస్తున్నప్పుడు జీవం కలిగిన దేవుడు ఎన్నడూ కూడా నా చెయ్యి విడిచిపెట్టలేదు. నా తండ్రి చెప్తూనే వచ్చాడు, నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం నేను వర్ధిల్లింప చేయను, దాన్ని విరగ్గొడతానని చెప్పి దేవుడు నాతో మాట్లాడాడు. అలాగే వాళ్ళు ఏ మందిరం అయితే ఈ మందిరానికి వ్యతిరేకంగా పెట్టారో ఆ మందిరం మరలా 1 నెల రోజుల కల్లా తీసేయించారు. ఎందుకంటే ఆ స్థలంగా వాళ్ళు వచ్చి మా స్థలంలో మీరు మందిరం కట్టేది తీసేయండి అని చెప్పి వాళ్ళ చేత ఆ మందిరం తీసేపించారు. అప్పుడైనా వాళ్ళకి అర్థం కావట్లేదు, ఇది దేవుడి చిత్తము, ఆయన చిత్తం లేనిది మనం ఆయన పరిచర్య చేయలేము, ఆయన అంగీకరించిన వారే ఆయన పరిచర్య చేయగలుగుతారని చెప్పేసి అప్పుడైనా వాళ్ళకి తెలియట్లేదు. మళ్ళీ ఎమ్మటిని వాళ్ళు ఆ స్థలాల వద్దే మరొక రూమ్ రెంట్కి తీసుకున్నారు. ఆ రెంట్కి వాళ్ళు పరిచర్య చేసుకుంటూ నన్ను చాలా అవమానించేవాళ్ళు, చాలా బాధ పెట్టేవాళ్ళు. మనకి ఇల్లు ఉంది, మనకి వానైనా భయం లేదు, వరదైనా భయం లేదు, మనం చాలా బాగా చేస్తున్నాము, దానికేముంది, పట్ల కట్టుకుని పరిచర్య చేస్తుంది, వర్షం పడితే ఆ పట్లలో తడిసిద్ది, ఎండగా తడిసిద్ది అని చెప్పి నన్ను చాలా అవమానిస్తూ చాలా బాధపడుతూ ఉన్నారు. ఇలా బాధ పెడుతున్నా నేను వాళ్ళని ఏమాత్రం కూడా ఆలోచన చేయకుండా దేవుడి పనిలో నా పని నేను చేసుకుంటూ ఇక్కడ యథావిధిగా పరిచర్య నడిపిస్తూ అక్కడ కూడా పరిచర్య నడిపించుకుంటూ అలాగే నా బిడ్డలు నేను పోషింపబడుటకు మా షాపులో కొద్దిపాటి వ్యాపారం కూడా మేము ఆపుకోకుండా దాన్ని కూడా నడిపించుకుంటూ పూర్తిగా అయితే మేము వ్యాపారం ఆపలేదు, పూర్తిగా ఆపకుండా కొద్దిపాటి వ్యాపారం మేము జరుపుకుంటూనే ఉన్నాము మేము పోషింపబడుటకు. అయితే ఇలా నేను జరుపుకుంటూ ఉన్న కొన్ని రోజులకి ఏమైందంటే దేవుడి కృపను బట్టి కొన్ని సంఘాలు నాకు వచ్చినాయి. ఇనుకొండ సంఘము, అలాగే నరసరాపేట కొంతమంది, అలాగే నాకు తెలిసిన ఒంగోలు ప్రాంతంలో ఇక్కడ తెలిసిన వాళ్ళు అందరూ కూడా దేవుడి కృపను బట్టి కొందరు నాకు తోడయి సపోర్ట్గా ఉండి, అమ్మ ఎన్నాళ్ళు ఇలా మందిరం లేకుండా పరిచర్య చేస్తావమ్మా, అధికారుడితో మాట్లాడమ్మా మందిర విషయం అని చెప్పి నన్ను ప్రోత్సహించినప్పుడు నేను అధికారు వద్దకు వెళ్ళి అధికారుడిని అడిగాను, అయ్యా మందిరం కట్టించయ్యా, ఇదిగో పట్టలు ఎన్ని కట్టుకున్నా పట్టలు చినిపోతున్నాయి, ఇప్పటికీ చాలా దినముల నుండి పరిచర్య చేస్తున్నాను, ఎప్పుడు నిన్ను అడగలేదు, కానీ అది చాలా ఇబ్బందిగా ఉంటుంది, వర్షమైనను ఎండైనను చాలా బాధగా ఉంటుంది అన్నప్పుడు అధికారుడు నాతో మాట్లాడిన మాట ఏంటంటే, ఇదిగో నేను భేదోళ్ళని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళందరికీ స్థలాలు ఇస్తే మా కులపోళ్ళే నా మీద వ్యతిరేకం చేసి నాకు విరోధంగా మందిరాలు కట్టుకుని నాకు విరోధంగా అక్కడ పరిచర్య చేస్తుంటే అలాంటి వాళ్ళ కొరకు నేను మందిరం కట్టించాలా? నేను కట్టాను మందిరం కట్టుకొని వాళ్ళని చేసుకొని నేనుగా మందిరం కట్టనాడా? నాకు అవసరమే లేదు మందిరం, ఆ స్థలం కూడా నేను ఎవరో ఒకరికి అమ్మేస్తానన్నాడు. ఈ మాట 10 మందిలో అన్నాడు, నా ఒక్కదాని ఎదుటే కాదు. నేను ఆ స్థలంలో మందిరం కట్టించను, ఆ స్థలంలో మందిరం నాకు అవసరం లేదు, ఆ స్థలం కూడా నేను ఎవరో ఒకరికి ఇచ్చేస్తాను, కాబట్టి నాకు వ్యతిరేకంగా ఉన్న జనాలకి నేను మందిరాలు కట్టించి వాళ్ళకి సుఖంగా నేను ఇది చేయలేను అని చెప్పి అధికారుడు అన్నప్పుడు నేను ఒక అధికారుడితో ఒక మాట అన్నా, అయ్యా పునాది మందిరానికని వేసి ఈ స్థలాన్ని మరొకరికి అమ్ముకోవటం అది కరెక్ట్ కాదు. గొడవలు అనేది ఇవ్వాలంటే రేపు పాతి, పైగా గొడవలు పెట్టుకుంటున్న వాళ్ళు నువ్వు బయటోళ్ళు కాదు, నీ ఇంటి వాళ్ళే మీరే, కాబట్టి వాళ్ళు కూడా దేవుని నమ్ముకున్న వాళ్ళే, నువ్వు దేవుని నమ్ముకున్న వాడివే, అయ్యా అలా వద్దు, దయచేసి ఆ స్థలంలో మందిరం కట్టాలి, మందిరం కట్టించుకోవాలి, ఆ స్థలం పునాదేశం బేసు మట్టమేసం, ఈరోజు నువ్వు మందిరం కట్టను అంటే అది కరెక్ట్ కాదు కదయ్యా, మందిరం కట్టుకుందామయ్యా అంటేను అప్పుడు ఏమన్నాడంటే, ఆ మందిరానికి వాళ్ళు ఎవరు సహాయం చేయరు, వాళ్ళు రూపాయి కూడా ఇవ్వరు, వాళ్ళ రూపాయి కూడా మందిరానికి ఇవ్వరు, నా డబ్బు వేసుకుని నేను కట్టియాలి. నిజమే ఇవ్వరు, కానీ
అధికారుడు తలుసుకుంటే అలాంటి మందిరాలు 1000 మందిరాలైనా కట్టించగలిగిన రీతిలో దేవుడు అధికారుని దీవించి ఉంచాడు. అంత దీవెన ఉంది, అంత ధనం ఉంది అధికారుడికి, కట్టించవచ్చు. కానీ నాకు వ్యతిరేకంగా చేసిన ఆ ప్రజలకి నా సొంత డబ్బేసి నేను కట్టించాల్సిన అవసరం నాకు లేదు అన్నాడు. అన్నప్పుడు నేనేం చేశానంటే, అయ్యా వాళ్ళు లేకపోతే ఏమైంది, వాళ్ళు సాయం చేయకపోతే ఏమైంది, పోనీ నేను పరిచర్య చేస్తున్నాను కదా, నేను సాయం చేస్తే నువ్వు మందిరం కట్టడానికి ఇష్టపడతావా? అధికారుడు అన్నాడు, నువ్వు నాకు సాయం చేసేది ఎందుకు, కట్టుకోపో నువ్వే మందిరం. ఇక నువ్వు చేస్తానన్నప్పుడు నేను వద్దని ఎందుకు చెప్పాలి? కాబట్టి కట్టుకో, మందిరం కట్టుకోపో, చేసుకోపో, పరిచర్య చేసుకోపో, కట్టుకోపో మందిరం. ఇంకా ఆ స్థలం నీకు ఇస్తున్నాను, ఆ స్థలం తీసుకో, మందిరం కట్టుకో, నీ పరిచర్యను జరిపించుకో. ఈ మాట అధికారుడి నోట అన్నప్పుడు ఫైనల్గా అధికారుడైతే మందిరం కట్టించడు. ఉన్న గొడవలు వాళ్ళకున్న తగువులు అలా ఉన్నాయి కాబట్టి కట్టించడు. ఇకపోతే వీడు ఇంకొక మాట అంటున్నాడు, ఆ స్థలం నీకు ఇచ్చాను, ఆ స్థలంలో ఇంకా నువ్వే పరిచర్య చేసుకో, నీకు విరోధంగా ఎవరు రారు, నువ్వు పో, పని చేసుకోపో, దేవుడి పని నడిపించుకో, నువ్వు నాకు ఇవ్వవద్దు ఏమీ వద్దు, ఆ డబ్బులు పెట్టి నువ్వే కట్టించుకో, నీకు సహాయం చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆ డబ్బులు పెట్టి నువ్వే కట్టించుకుని నువ్వే నడిపించుకో అని నన్ను అన్నప్పుడు, అలా వద్దయ్యా, నేను ఒక్కదాన్నే ఆ మందిరం ఎలా కట్టగలుగుతాను, దానికి ప్లానింగ్ ఇవ్వాలన్నా నువ్వు ఉండాలి, అంతేకాకుండా నీ సహాయం లేకుండా నేను ఒక్కదాన్నే ఎలా కట్టగలుగుతాను, నేను కట్టతాం మొదలు పెడతా, నేను ఎంతవరకు కడతాను అంతవరకు కడతా, నాకు ఎప్పుడైతే సహాయము నీది అవసరం అనుకుంటాను అప్పుడు నువ్వు కూడా సాయం చేస్తే మందిరం నిలబడిద్దయ్యా, అనేకరికి ఆ మందిరం నీ పేరు చెప్పుకుంటారు అని నేను చెప్పినప్పుడు అప్పుడు అధికారుడు ఏమన్నాడంటే, సరే నీ పనులు అయితే నువ్వు మొదలుపెట్టుకో, నువ్వైతే మందిరం కట్టించుకో, సరే నేను వస్తాను, మందిరం చూస్తూనే ఉంటాను, నాకు తగ్గ సాయం నేను చేస్తాను అని అధికారుడు చెప్పినాక నేను చేసిన తప్పేందంటే, ఆ మందిరము నీకు ఇస్తున్నాను ఆ స్థలం అన్నప్పుడు ఒక కాగితం రాసి ఇండయ్యా అని ఒక మాట అడగాల్సింది. కానీ అది అడిగే అవకాశం లేదు, ఎందుకంటే నాకు ఆల్రెడీ స్థలం ఇచ్చాడు ఆయన ఇంటికి. అది 1 సెంటు స్థలమైనా నా ఆపద కాలంలో అదే గొప్ప, నాకు నా దీపం పెట్టిన దేవుడు తండ్రి. అలాంటి ఆయన్ని నేను అనుమానించి కాగితం రాసి అని అనకూడదు కదా అని చెప్పేసి ఇక ఆయన నోటి మాట చప్పునే నేను నమ్మి వచ్చి నా కాడ కూరగాయలు అమ్మిన డబ్బులు కొన్ని ఉంటే ఆ కొన్ని డబ్బులు పెట్టి 2 టక్కులు బిక్కురాయి, 2 టక్కులు ఇసుక, ఒక 30 బస్తాలు సిమెంట్ తీసుకొచ్చి ఆ బేస్ మట్టం మీద పరిచర్య మొదలుపెట్టాను, పని చేయటం మొదలుపెట్టాము. ప్రార్థన పూర్వకంగా మొదలుపెట్టాను. పనివారు వస్తున్నారు, పనివారు చక్కగా పనిచేస్తున్నారు. ఏ రోజుకు ఆ రోజు అధికారుడికి నేను తెలియజేస్తున్నాను ఎంతమంది వస్తున్నారని. అధికారుడే పని వాళ్ళని మాట్లాడి పంపిస్తున్నాడు. మెటీరియల్ ఖర్చు అంతా నేనే పెట్టుకుంటున్నాను. మరి కొంతమంది అధికారుడు కూడా కూలి వాళ్ళను పంపిస్తున్నాడు, ఆ కూలి వాళ్ళకి అధికారుడు కూడా కొంత డబ్బులు కడుతున్నాడు. ఎందుకంటే అచ్చంగా నా సొమ్మే కట్టాడని నేను అబద్ధం చెప్పను, ఏదైనా నిజమే చెప్పాలి. 10 మందిలోకి వెళ్తున్న ఈ సాక్ష్యం, 10 మంది వింటున్న ఈ సాక్ష్యం, ఇది ఎప్పుడు కూడా దేవుడు మనసుల ఎదుట నేను మెప్పుల కొరకు, మనసుల ఎదుట జాలి కొరకు నేను చెప్తే దేవుడు ఎదుట ఒక దినమున ఈ సాక్ష్యం నిలబడిద్ది. కాబట్టి ఇది అబద్ధం అవ్వకూడదు. అధికారుడు కూడా సాయం చేస్తున్నాడు. ఎంతవరకు సాయం అంటే ఆ వచ్చిన కూలోళ్ళకి అతను ఎవరినైతే పంపిస్తాడో ఆ వచ్చిన వాళ్ళకి ఆయన ఇస్తాడు కూలి, నేను తీసుకొచ్చిన వారికి నేనే కూలి, మెటీరియల్ అంతా నాదే, మొత్తం తోలించుకుంటున్నాను. నా వద్ద ₹1,00,000 అయిపోయినాయి. మళ్ళీ ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. సంఘ సహాయం కోరాను. సంఘంలో ఉన్న బిడ్డలందరూ కూడా తలో కొంచెం సాయం చేశారు. దాదాపు ఒక ₹70,000 దాకా సాయం చేశారు. పరిచర్య అలా చేశాను కాబట్టి అందరు నన్ను బట్టి సేవకురాలకి మందిరం వస్తే మనందరికి మందిరం ఉన్నట్టే కదా అని నాకు అందరూ కూడా వినకొండ పిల్లలు కానీ, నరసరాపేట పిల్లలు కానీ, ఒంగోలు నుంచి కానీ,
సొంత నూతనపాడు నుంచి కానీ నా పరిచర్య ఎక్కడైతే నేను చేస్తున్నానో, ఎవరెవరికైతే నేను సువార్త చేస్తున్నానో, ఎవరెవరికైతే బాగలేదన్న అదిగాక అప్పుడు కరోనా టైం కాబట్టి వాళ్ళందరి బాధలను కూడా నేను ముందుకెళ్ళి నా ప్రాణాలకు కూడా తెగించి నేను సేవ చేస్తున్నప్పుడు ఆ తగ్గిన వాళ్ళందరూ కూడా నన్ను ప్రేమించి తల కొంచెం నాకు సాయం చేశారు. ఒక్కొక్కరు సిమెంట్ కట్టలు ఇప్పించారు, ఒక్కొక్కరు ఇసుక ఇప్పించారు, ఒక్కొక్కరు డబ్బులు సాయం చేశారు. ఇలా మొత్తానికి మందిరాన్ని పైకి లేపాం. లెంట్ల లెవెల్ లేపాను, లెంట్ల పోపించుకున్నాను. ఆ తర్వాత స్లాబ్ లెవెల్ లేసింది. అధికారుడు స్లాబ్ వేపిస్తాడని ఆశపడ్డా నేను. ఇంత ఎత్తున లేచింది కదా, ఇంకా అధికారుడు స్లాబ్ వేపిస్తే బాగుండు, ఇదంతా కష్టపడి నేను లేపించాను కదని అధికారుడితో నేను మాట్లాడాను. అయ్యా చూడండి, స్లాబ్ ఎత్తులేసింది, వచ్చి చూడండి అయ్యా, మరి దీనికి కప్పు ఏం వేపిస్తారు, రేకుల స్లాబా అని చెప్పి నేను అధికారుడిని అడిగాను. అధికారుడు వచ్చాడు, కుర్చీ వేసుకున్నాడు, కూర్చున్నాడు. ఆ రోజు పని వాళ్ళందరినీ చూస్తున్నాడు. మరి ఈ మందిరం కడుతున్నప్పుడు ఒక్కళ్ళ ఆ మందిరంలోకి వచ్చిన వాళ్ళు లేరమ్మా. ఈ కుంటి చేసుకుని నేను ఒక్కదాన్ని పని చేస్తున్నా. పనివారు వచ్చి గోళ్ళ కట్టి వెళ్తే ఆ గోళ్ళకి నీళ్లు పోసేది నేనే, నా పిల్లలు నేనే, అన్ని పనులు నేనే చేశాను. ఎవ్వరు చెయ్యి కూడా వేయలేదు. కనీసం ఒక బొంగ నీళ్ళు తెచ్చి కూడా దేవుడు మందిరానికి పొయ్యికి పట్టమట్టుంచి ఇంకా నాకు ఏ సహాయం అందకుండా నేను బోరింగ్ కడిగిపోతే బోరింగ్ నీళ్ళు కొట్టనిచ్చేవాళ్ళు కాదు. ఇట్లా నన్ను అడ్డుపడి అడుగడుక్కు నా మందిరం కట్టే విషయంలో వాళ్ళకి చాలా కోపం పెరిగింది నా మీద. ఎందుకంటే వాళ్ళు 2 దిక్కట్ల 3 దిక్కట్ల పరిచర్య మొదలుపెట్టాడు అదే ప్రాంతంలో. ఆ 2-3 దిక్కట్ల పరిచర్య కూడా శిథిలమైపోయింది. ఎక్కడ వాళ్ళకి పరిచర్య లేదు, ఇప్పుడు మందిరం లేదు. మనం శిథిలమైపోయాం, మనం ఎంతమంది ఉండి ఓడిపోయాము. ఇది ఒక్కతుండి కూడా వాడిని గెలిపిస్తుంది అధికారుణ్ణి. ఇది ఒక్కటి వాడిని గెలిపిస్తుంది. వాడు ఓడిపోయి మన కాళ్ళకాడికి వస్తే మనకు మందిరం ఉంటుంది అనుకున్నాం, కానీ ఇది ఓడిపోలేకుండా వాడిని గెలిపిస్తుందని చెప్పేసి నా మీద చాలా ఖర్చు పెట్టుకొని అసలు ఎంత ఘోరంగా ఆ ఖర్చు తీర్చుకుంటున్నారంటే నరకం అనబగిచ్చానమ్మ వాళ్ళ మధ్య. నేను ఆ మందిరం పూర్తయ్యే లోపలే నరకం ఎలా ఉంటుందో చూపిస్తున్నారు నాకు. నరకం అనుభవించాను. అంత కష్టపడి నేను ఆ మందిరం కట్టుకుంటా కూడా ఎండకై గాలికై తినక ఇసుక నేనే జల్లెడ పట్టుకునేదాన్ని, రాళ్ళు నేనే అందించేదాన్ని. వాళ్ళకి కూల్ డ్రింక్స్ అంటే, వాళ్ళకి మంచిళ్ళు అంటే, వచ్చిన వాళ్ళకి కాఫీలు అంటే, వచ్చిన వాళ్ళకి టిఫిన్లు అంటే, పని చేయడానికి వచ్చిన వాళ్ళకి భోజనాలు అంటే, నేను ఎంత నరకం పడి ఎంత కష్టపడితే ఆ మందిరం అయిందో నాకు తెలుసు. అంత కష్టంలో, అంత బాధలో, అన్ని జగడాల మధ్య, అంత వ్యతిరేకాల మధ్య కూడా నేను ఆ మందిరం కడుతున్నప్పుడు ఒకటే అనుకున్నా, వెన్నిక లేని దేవుడు పెంట కుప్పల మీద ఉన్న నా జీవితాన్ని తీసుకొచ్చి రాజైన దావీదు చేతే మందిరం కట్టించకుండా ఆపి తన కుమారుడైన సొలొమోను చేత కట్టించిన దేవుడు, రాజుల చేత మందిరాలు కట్టించిన దేవుడు ఒక దిగంబరి చేత, ఒక బీదరాల చేత, ఒక ఆడగూతురు చేత మందిరం కట్టించుకుంటున్నాడు. ఈ నీళ్ళు పోయటం నాకు భాగ్యము, ఈ పని చేయటం నాకు ధన్యత. నా దేవుడిలో నేను కడుతున్నాను, దీనికన్నా నాకు ఇంకా ఏ ఘనత కావాలని చెప్పి చాలా ఆనందపడుతూ, చాలా సంతోషపడుతూ, వాళ్ళ చేత బాధలు పడుతూ, పైకి అమ్మ అనేవాళ్ళు ఎంత ఘోరంగా అంటే ఆ స్థలంలో అది ఉండకూడదు, ఆ స్థలంలో దాన్ని ఖాళీ చేపియాలా, దాన్ని ఆ స్థలం మీదకే దాని మీదకి రోజు ఒకళ్ళని తగువకి వెళ్ళాలా, ఏదో ఒక కారణంతో దాన్ని ఏడు నుంచి తరిమేయాలా, అది ఇక్కడ ఉండకూడదు, ఇది ఇక్కడ ఉందంటే ఇక్కడ పరిచర్య జరిగిద్ది, అది ఇక్కడ ఉందంటే ఈ అధికారుడు మనకు లోపడ్డు, వీడు మనకు లోపడాలన్నా, ఇక్కడ మనకు పరిచర్య కావాలన్నా, ఇప్పుడు దాని కళ్ళ ముందు మనం 3 దిక్కట్ల పరిచర్య పెట్టి ఓడిపోయాం. అదేమో పరిచర్య సమృద్ధిగా నడిపిస్తుంది, దానికేమో సంఘం విస్తరించబడుతుంది. మనం 3 దిక్కట్ల పరిచర్య మొదలుపెట్టిన 3 దిక్కట్ల మనము శిథిలమైపోయింది. 10 రోజులు 20 రోజుల కన్నా ఎక్కువ పెట్టలేకపోయాం. కాబట్టి అది ఆ మందిరంలో ఉంటే మనకు ఆ మందిరం రాదు. కట్టనిద్దని మందిరం అని చెప్పేసి వాళ్ళ ప్లానింగ్ ప్రకారం నేను మందిరం కట్టేంత వరకు కూడా ఎన్ని తగువులకు వచ్చినా సైలెంట్గా ఉన్నారు. మందిరం వాళ్ళ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు, ఎప్పుడెప్పుడు నన్ను ఆ మందిరంలో నుంచి తీసేయాలని. వాళ్ళ కోరిక నిమిత్తం ఏంటంటే మందిరం కూడా కడుతున్నాను. ఇప్పుడు ఇంకా వాళ్ళకి ఆనందం ఉంది. మందిరం కట్టేదాకా దాని నుంచి, మందిరం కట్టినాక దాన్ని బయటకు నెట్టేసి
ఆ మందిరాన్ని మనం స్వాధీనం చేసుకోవాలి. అది ఒక్కటి, అది ఆడకూతురు, దానికి సపోర్ట్ ఎవ్వరు లేరు. వాళ్ళ ప్లానింగ్లో వాళ్ళు ఉన్నారు. నాకు ఇదంతా తెలియదు. నేను కష్టపడుతున్నాను, మందిరం కట్టుకుంటున్నాను, స్లాబ్ వేద్దామా రేకులు వేద్దామని చెప్పి అధికారుని అడిగాను. నేను ఏది వేగినని అధికారుడు అన్నాడు, అయ్యా లేదయ్యా రేకులు వేయ్యా అని చెప్పేసి అడిగాను. నువ్వు స్లాబ్ అయిపోయావయ్యా, కనీసం రేకులన్నీ వేయి అని చెప్పి నేను అధికారుని అడిగాను. అప్పుడు అధికారుడు అన్నాడు, మొత్తం లెక్క చూసాను, ఇదిగో ఈ రూమ్ వరకు, ఈ చర్చి వరకు రేకులు వేయాలంటే 25,000 డబ్బులు అవుతున్నాయి అన్నాడు. 25,000 అట్నే తెచ్చిచ్చా. ఎట్లా తెచ్చిచ్చాను తెలుసా? నాకు కొంచెం స్థలం కొనుక్కున్నా, నేను కూరగాయలు అమ్ముకుంటా, వ్యాపారం అమ్ముకుంటా, నేను కొంచెం స్థలం కొనుక్కున్నా. ఆ స్థలం ₹1,00,000 అప్పటికప్పుడు అమ్మి, ఆ స్థలం అమ్మి, దేవుడి ఇంటికన్నా నాకు స్థలం గొప్ప, నాకు ఆనాడు ఆపదలో దేవుడే కదా స్థలం ఇచ్చింది అని చెప్పేసి ఆ స్థలం అమ్మి ఆ వ్యక్తికి తీసుకొచ్చి 25,000 అట్లాగే ఇచ్చాను. 25,000 తీసుకున్నప్పుడు ఇంకొక వ్యక్తి కూడా సాక్ష్యం ఉండే. 25,000 తీసుకున్నారు, రేకులు తీసుకొస్తాము, రేకులు పైపులు తీసుకొస్తామని చెప్పేసి నా కాడ 25,000 తీసుకుని వాళ్ళు వెళ్ళారు. వెళ్ళినాక నేను ఆ రూమ్లోకి వెళ్ళి ఆ గోడలన్నీ పట్టుకుని, ఆ పిల్లర్లన్నీ పట్టుకుని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, ఈరోజు నీకు నెత్తిన నీడయటానికి రేకులు తీసుకురావటానికి పోయారు ప్రభా, మంచి రేకులు పంపించు ప్రభా, అయ్యా కొంచెం తక్కువలో పంపించు అయ్యా, నా డబ్బులు అయిపోయినాయి అయ్యా, నా కాడ ఇంకా డబ్బులు కూడా లేవు, ఇంకా ఈ ₹1,00,000 ఉన్నాయి, ఈ ₹1,00,000 కూడా ఇదిగో 25,000 రేకులు కనిచ్చాను. అయ్యా నేను ఈ నీళ్ళు కొట్టలేకపోతున్నాను బాణంకులని నేనంటే, అధికారుడు నేను ఈ నీళ్ళు కొట్టలేకపోతున్నానంటే అధికారుడు అన్నాడు, బోరేపీయటానికి 50,000 అవుతాయి అన్నాడు. ఆ ₹1,00,000లోనే 25,000 ఆయనకి ఇచ్చాను నేను. ఎందుకంటే అయ్యా సగం నువ్వు వేసుకో, సగం నేను వేసుకుంటా, నా ఇల్లు నా మందిరం ఒకటే కాబట్టి నీళ్లు నాకు కూడా అవసరమే కాబట్టి ఇద్దరు డబ్బులు కలిసి బోరేపిస్తే నా ఇంటికి ఉపయోగపడతాయి, దేవుడి మందిరానికి ఉపయోగపడతాయి అని నేనంటే, నా కాడ ఈ 25,000 తీసుకున్నాడు, ఆ 25,000 తీసుకున్నాడు, రేకులు తెస్తాము రేపు బోరేస్తాం అన్నాడు. రేకులు కనిపోయి నేను ఇచ్చిన డబ్బులకి రేకులు తేకుండా ఇనుప రేకులు తీసుకుని ఇంకొక ఆయన హెల్మెట్ పెట్టుకుని బండి మీద వచ్చాడు. వచ్చింది గడసర్పం అని నాకు అప్పుడు తెలియదు. గడసర్పం నా ఆలయాన్ని లాక్కోవటానికి వచ్చిందని నాకు తెలియదు. నేను ఎంతో ప్రేమతో కట్టించుకుంటున్నా, రాయికి రాయి పెడుతున్నప్పుడు నా కన్నీళ్లతో, నా కుంటి చేత్తో నేను కట్టుకుంటున్న ఆలయం, దేవుణ్ణి ఎంతో గణపరుచుకుంటున్నాను, కడుతున్నాను. ఓ పక్క భయం ఉంది, వీళ్ళు నన్ను తరిమేస్తారేమోనని భయం ఉంది, కానీ ఇంకొక పక్క నమ్మకం. అధికారుడు నాకు ఇచ్చేసాడు కదా, ఇచ్చిన అధికారుడు తీసుకోడు కదా, కక్కిన కుటికి ఆశపడేవాడు కాదు కదా, కట్టుకుంటున్న ఈ ఆలయము అనేకరికి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి నమ్మకం. ఈ నమ్మకంలో నేను ఇలా ఉండగానే ఒక గడసర్పము హెల్మెట్ పెట్టుకుని బండి మీద వచ్చింది. వచ్చి మందిరం అంతా పార చూస్తున్నాడు. ఆడు మందిరం పార చూస్తుంటే నాకు ఏం అర్థం కాలేదు. నేను లేసాను, అయ్యా నువ్వెవరివి అని నేను మాట్లాడాను. మాట్లాడితే నాతో ఏం మాట్లాడలేదు. ఆ లోపల అతను నేను అడిగేటప్పటికే అతను నన్ను అంటున్నాడు, నువ్వెవరివి ఇక్కడ అని అడిగాడు. అయ్యా ఈ సంఘానికి కాపరిని నేను, సంఘానికి కాపరిని నేను, ఇక్కడ పరిచర్య నడిపిస్తుంది నేనే. నువ్వా? మీ ఆయన ఏం చేస్తాడు? లేడయ్యా, మా ఆయన లేడు. లేడు అంటే చచ్చిపోయాడా? ఆహా లేదయ్యా. మరి ఏమయ్యాడు? మా ఆయనకి నాకు డైవర్స్ అయినాయి అయ్యా. ఎందుకని? ఇప్పుడు వచ్చిన వాడు ఇవన్నీ అవసరమా నాతోని? కానీ ఇవన్నీ అడుగుతున్నాడు, నా మర్మాలన్నీ తెలుసుకుంటున్నాడు, నా స్థితిగతులు తెలుసుకుంటున్నాడు, మందిరం వైపు పార చూస్తున్నాడు. ఇది గడసర్పం అని తెలియని నేను ప్రేమిస్తున్నాను. టీ పెట్టాను, టీ తీసుకొచ్చి ఇచ్చాను, కూల్ డ్రింక్ తీసుకొచ్చి ఇచ్చాను, మంచినీళ్ళు తీసుకొచ్చి ఇచ్చాను. ఈ లోపల రేకులు వచ్చి దింపుతున్నారు. నేను అడుగుతున్నాను, 25,000 నేను డబ్బులు ఇచ్చాను కదా రేకులకి, మీరు తెస్తానంది సిమెంట్ రేకులు కదా, మరి ఇనప రేకులు తెచ్చారు ఏందని అధికారుని నేను అడుగుతుంటే అధికారుడు నాకు చెప్తున్న మాటలు ఏంటంటే, అమ్మా ఈ రేకులు సంస్థ తరపు నుండి ఉచితంగా, అదిగో ఆ నిలబడ్డ పాస్టర్, నువ్వు ఇప్పటిదాకా మాట్లాడితే ఆ పాస్టర్ గారు ఆ రేకులు ఇచ్చాడమ్మా. అంటే ఈయన ఉచితంగా మనకి ఈ రేకులు ఇచ్చాడా? ఉచితంగానే ఇచ్చాడు. అయ్యో పాపము ఆయనకి చాలా డబ్బులు అయి ఉంటాయి కదని నేను అన్నా. లేదమ్మా, అది సంస్థ తరపున. సంస్థ ఏం చేస్తుందంటే మందిరాలు కట్టుకోలేని పేదలు ఎవరన్నా ఉంటే
వాళ్ళకి పైనుంచి అధికారుల వద్ద నుంచి కొంత ధనం వచ్చింది, వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ ఇవ్వమని సంస్థ వాళ్ళకి చెబుతారు. కాబట్టి ఇప్పుడు ఈ వ్యక్తి సంస్థ తరపున గవర్నమెంట్ చర్చికి సంస్థ తరపున నిలబడ్డాడు. కాబట్టి ఈ వ్యక్తి నేను కలుసుకున్నాను, మాకు మందిరానికి రేకులు అవసరం, నువ్వు సంస్థ తరపున ఇప్పించగలుగుతావా అని అడిగితే నేను ఇప్పిస్తానయ్యా, నేను ఇప్పిస్తానని చెప్పాడు అని నాతో మాట్లాడుతుంటే గవర్నమెంట్ చర్చి అంటున్నారు, సంస్థ తరపున ఇచ్చారు అని అంటున్నారు. బాణంకులు రేపు మందిరానికి ఎలాంటి ఇబ్బంది రాదు కదా, నేను చాలా కష్టపడి మందిరం కట్టుకుంటున్నా, రేపు ఈ రేకులు ఇచ్చి నాకు ఈ వ్యక్తి వచ్చి మళ్ళీ నా మందిరం అది ఇది అని అండా అంటే ఏం మాట్లాడుతున్నావు సుభాష్ని, ఆ వ్యక్తి నా మందిరం అని ఎందుకు అంటాడు, అసలు ఆ వ్యక్తి ఎందుకు అవుతాయి ఆ డబ్బులు, ఆ వ్యక్తి ఎందుకు ఇస్తున్నాడు మనకి రేకులు, సంస్థ తరపున వస్తున్నాయి, గవర్నమెంట్ చర్చి సంస్థ తరపున ఇస్తుంది అది. అయితే వీళ్ళు చేసేది ఒక పని, ఏంటి ఆ పని అంటే ఈ రేకులు ఇచ్చినట్టు రేకులు వేసినాక వాళ్ళు ఒక ఫోటో తీసుకుంటారు, వాళ్ళు ఒక ఫోటో తీసుకుని గవర్నమెంట్ చర్చి అని ఏదో ఒక పేరు ఊరక వాళ్ళు సాయం చేసినట్టు పెట్టుకుంటారు. ఇలా నాకు చెప్తున్నప్పుడు ఇవన్నీ మాయ మాటలు అనే సంగతి నాకు తెలియలేదు. కానీ అప్పటి వరకు కూడా నాయకుడు కరెక్ట్గానే ఉన్నాడు, ఆ తర్వాత మారతాడని కూడా నేను అనుకోలేదు. అయితే రేకులు ఇస్తాను సంస్థ తరపున, ఫోటో వరకే తీసుకుంటాను, ఈ ఫోటో తీసుకుని నేను వెళ్తాను అని వచ్చిన వ్యక్తి ఎప్పుడైతే నా డీటెయిల్స్ కనుక్కున్నాడు, నీకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరా, నీకు పాస్టర్లు ఎవరు తెలియదా, నీకు మీ ఆయన లేడా, నువ్వు ఇక్కడ ప్రార్థన చేస్తున్నావా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నీ కాడికి వస్తారా అని నన్ను అడగటం, లేరయ్యా వాళ్ళందరూ నా కాడికి రారు, ఇక్కడ వచ్చేది నా వద్దకి ఈ బీదవాళ్ళు పాములు లేను, మిగతా వాళ్ళు రారయ్యా నేను చెప్పటం, వాళ్ళు కాడికి ఎందుకు రారు అని అంటే ఇదిగో ఇట్లా బాణంకులకి వాళ్ళకి గొడవ అయిందని ఏదో నేను మంచితనంగా అడుగుతున్నాడు కదా అని చెప్పేసి నేను ఇక్కడ జరిగిన డీటెయిల్స్ అన్నీ కూడా అతని చేతికి చెప్పాను. అతనికి చెప్పేసరికి నా అమాయక తత్వాన్ని ఒక ఆయుధంగా వాడుకున్న ఆ వ్యక్తి, ఆ మందిరం మీద కన్ను వేసిన ఆ వ్యక్తి నిజంగా ఒక సంస్థ తరపు నుంచి వచ్చి, ఒక గవర్నమెంట్ చర్చి తరపున వచ్చి ఆ సంస్థకి ఎంత మచ్చ తెచ్చాడో, అసలు ఆ సంస్థకి, ఆ గవర్నమెంట్ సంస్థకి ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ అధికారులు అయ్యుండి ఇలాంటి వాళ్ళని చూడరా, ఇలా ఒక ఆడపిల్లలకు అన్యాయం చేస్తూ ఆడపిల్లలంతా కష్టపడి మందిరాలు కట్టుకొని సేవ చేస్తుంటే వాళ్ళ మందిరాలకు సహాయం అని వచ్చి వాళ్ళ డీటెయిల్ అన్నీ కనుక్కొని మందిరాలు లాక్కుంటుంటే ఆ సంస్థ చూస్తూ ఉంటుందా, ఇదేనా సంస్థ సాయం అందియటం. అప్పటి నుంచి కూడా నాకు సంస్థ అనే మాట వింటేనే నాకు చాలా బాధ, చాలా కష్టం. ఇక ఎవరైతే నాతో మాట్లాడరు, ఎవరైతే నా మందిరానికి నాకు విరోధంగా ఉంటారని నేను ఎప్పుడైతే చెప్పానో అతనికి మంచి బలమైన ఆయుధం దొరికింది. ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్న శత్రువులు, ఎప్పుడెప్పుడు మందిరం లాక్కోవాలని ఎదురు చూస్తున్న శత్రువులు కూడా మంచి ఆయుధం కొరకు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఇతని ఆయుధం, వాళ్ళ ఆయుధం మందిరమే. ఇతడు మందిరం మీద కన్నేశాడు, వాళ్ళు మందిరం మీద కన్నేసి ఉన్నారు. మధ్యలో బలిపశువు నేనే. కష్టపడి నాకున్న పావలా కూడబెట్టుకున్నంత మందిరానికి పెట్టి కత్త స్థలము సంపాదించుకుంటే ఆ స్థలము కూడా అమ్మేసి ఆ స్థలం డబ్బులు కూడా తీసిపోయి మందిరానికి పెట్టి దేవుడు ఆలయం కడుతున్నాను. దేవుడు ఆలయం చక్కగా నిర్మించబడుతుంది, చక్కగా దేవుడి పనులు జరుగుతున్నాయి. నేను సంతోషంతో నేను మందిరం కట్టుకుంటున్నాను. ఈ లోపల వాళ్ళ ప్లానింగ్లో వాళ్ళు ఉన్నారు, నా మందిరం ఎలా లాక్కోవాలని. సంస్థని అడ్డం పెట్టుకుని వచ్చినవాడు, పగతో నా మీద రగిలిపోతున్నవారు ఒకటయ్యారు. ఎట్లా అయ్యారంటే ఈ వ్యక్తి పోయి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నేను మిమ్మల్ని మందిరంలోకి రప్పిస్తాను, ఆ స్త్రీని నేను బయటికి నెట్టేస్తాను, కాబట్టి నాయకుడితో నేను మీ గురించి సపోర్ట్ చేస్తా, నాయకుడు కొన్ని మాటలు చెప్పి మిమ్మల్ని మందిరంలోకి నడిపిస్తా, మీరు వచ్చి ఆ స్త్రీని బయటికి నెట్టేసి నన్ను నిలబెట్టే మార్గం మీరు చేయండి అని వీళ్ళిద్దరు కూడా చాలా తెలివిగా మాట్లాడుకుంటున్నారు. ఎన్ని తెలియని ఒక అమాయకురాలు నేను, నాకు పరిచర్య పిల్లలు, ఈ తప్పితే
నాకు ఈ కుట్రాలు ఏమీ తెలియదు. నా జీవితంలోనే అలసిపోయి సొమ్మ చిల్లిపోయి ఉన్నాను నేను. భర్తతోనే, అప్పులతో, నిందలతో, బాధలతో సేవలోనే నా జీవితం వరకు సేవ చేస్తున్నాను. కానీ వాళ్ళు చేసే కుట్ర నాకు తెలియలేదు. నేను నమ్మాను వాళ్ళందరినీ, అధికారుణ్ణి, అక్కడున్న జనాన్ని అందరినీ నమ్మాను. నమ్మి పరిచర్య చేసుకుంటున్నాను. నన్ను మందిరం అంతా పూర్తయిందాక ఉండి మందిరం పూర్తయింది. నేను మా పిల్లర్షిప్లో పాస్టర్లు అందరినీ పిలుచుకున్నాను. నా వద్ద 20 ఏళ్ళు పెట్టి భోజనాలు సిద్ధపరుచుకున్నాను. కొత్త ఆలయం ఓపెనింగ్ అవుతుందని చెప్పేసి 100 చీరలు అద్దెంకి వాళ్ళు నన్ను ప్రేమించి వాళ్ళకి నేను ప్రార్థన చేస్తుంటే కారులో ఎత్తుకుని వచ్చారు 100 చీరలు మందిర ప్రతిష్టకి. ఈ 100 చీరలు పంచాను. 20,000 రూపాయలు పెట్టి భోజనాలు పెట్టించాను. వచ్చిన దైవజనులందరికీ కానుకలు పెట్టాను. మందిర ప్రతిష్ట చేసుకున్నాను. మందిర ప్రతిష్ట జరుగుతున్నప్పుడు ఈ రేకులు ఇచ్చిన అన్ని లేపి అధికారుడు అందరి ముందు చెబుతున్నాడు, ఇక నుంచి సంఘానికి సేవకుడు ఇదిగో ఈయనే, ఈ పాస్టర్ సేవకుడు అని చెప్పేళ్ళకి అక్కడ ఉన్న దైవజనులందరికీ కూడా చాలా బాధ కలిగింది. అందరూ ఆశ్చర్యపోయారు. సంఘంలో ఉన్న బిడ్డలు అందరూ ఆశ్చర్యపోయారు. ఇదేంది, సేవకురాలు కష్టపడి కట్టుకున్న మందిరం, ఆమె నిద్ర దారిపోసి కట్టుకున్న మందిరం, ఆ మందిరం కట్టేటప్పుడు ఆమెకి కరోనా వైరస్ కూడా వచ్చి ఎంతో ఇబ్బంది పడి మళ్ళీ వచ్చి కూడా పనులు ఆగిపోకుండా కట్టించుకుంది. ఇంత చేసుకుని ఈ తల్లిని అన్యాయం చేస్తున్నారని సేవకులు వచ్చిన వాళ్ళు అందరూ బాధపడుతుంటే నేను వాళ్ళందరితో చెప్తున్నాను, యెహోవా పరిచర్య అయ్యింది. మనం కోరుకోకూడదు. నా తండ్రి చిత్తం ఏదై ఉంటే అదే జరిగింది. కాబట్టి మీరు ఊరు కూడా ఈ మందిర విషయంలో మాట్లాడొద్దు. ప్రతిష్ట జరగనియండి ప్రశాంతంగా, తర్వాత ఏదన్నా ఉంటే చూసుకుందామని చెప్పి నేను వాళ్ళందరినీ ఆపాను. ఎవరిని మాట్లాడి లేదు. అందరూ ఆగిపోయారు. కొందరైతే దైవజనులు అలిగి కూడా వెళ్ళిపోయారు. ఒక ఆడపిల్లకి ఇంత అన్యాయం జరుగుతుంటే, ఇంత కుట్ర జరుగుతుంటే మనం చూస్తూ ఉండకూడదని చెప్పి వాళ్ళందరూ చాలా బాధపడ్డారు. మందిరానికి పనిచేసిన పిల్లలు, పరిచర్య చేసిన పిల్లలు అందరూ ఏడిసారు. ఆ రోజు సేవకురాలకి ఇంత అన్యాయమో అంతట్టు మాట్లాడేవాళ్ళు ఎవరు లేరా అని. తర్వాత నాతోటి ఏం చేశాడంటే అధికారుడు ఫోన్ చేశాడు, అమ్మా నేను చేసిన ఆ మాటకు నువ్వు భయపడ్డావా, బాధపడ్డావా అన్నాడు. బాధ లేకుండా ఎట్టుంటుంది, బాధే ఉంటుంది. ఎందుకంటే కష్టపడి కట్టుకున్నాను కదా. వాళ్ళు అన్నట్టు కత్తితో పడితే అమ్మ నీకు నొప్పి పుట్టిందా అని అడిగినట్టు అడుగుతుంటే, లేదయ్యా మీరు గొప్పోళ్ళు, మీరు పెద్దోళ్ళు, మీరేం చెప్తే అదే కరెక్ట్ అయ్యా. నాకేం తెలుసు, నాకు ఈ దేవుడి గురించి తెలియదు, దేవుడి సేవ గురించి నాకు తెలియదు. కాబట్టి బాధపడేది ఎందుకయ్యా, ఒక ఆడపిల్లని కదంట్లయ్యా, వాళ్ళు అన్నది కరెక్టే. అసలు ఏం జరిగిందో చెప్పయ్యా. సడన్గా ఈ రేకులు ఇచ్చి ఫోటో తీసుకుని వెళ్తాడు అని చెప్పిన వ్యక్తి సేవకుడు ఎలా అయ్యాడమ్మా అయ్యా అని నేను అడిగాను. అడిగినప్పుడు నాతో చెప్తున్నాడు, ఏం లేదమ్మా, ఆయన నా వద్దకు వచ్చి, అయ్యా అంతలా మందిరం గడిపివే, ఆ మందిరానికి ఆడున్న 4 ఇళ్ళు వస్తే నీకు పేరయ్యా, ఒక్కళ్ళు వస్తే ఎలా పేరయ్యా, నువ్వు నాయకుడివి, నీకు అందరు ఓట్లు, అందరు సపోర్ట్ కావాలి. కాబట్టి వాళ్ళందరూ తప్పిపోయిన వాళ్ళందరూ కూడా మందిరం లేక చాలా ఇబ్బంది పడుతున్నారయ్యా. కాబట్టి వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇవ్వాలి కదయ్యా, వాళ్ళని కూడా చేర్చుకోవాలా, వాళ్ళందరిని పిలవాలా, దైవజనులమే మా మాట వినాలన్నాడమ్మా. అందుకని చెప్పేసి నేనేం చేశానంటే, సరే రమ్మను, వాళ్ళు తప్పాలు తెలుసుకున్నారు కదా, నా మీద వ్యతిరేకంగా మందిరాలు కట్టారు అని నేను కూడా అన్నీ అడిగానమ్మా. వాళ్ళు చేసింది తప్పని ఒప్పుకుంటున్నారులయ్యా, ఇంకెప్పుడు అలా చేయరు, ఇంకా మందిరంలోకే వస్తారు, 4 ఇళ్ళు దేవుళ్ళలోకి రావాలయ్యా అని చెప్పేసి నాతో చెప్పాడమ్మా.
మరి మనం అంత మందిరం కట్టాం కదా, అంత మందిరం కట్టినప్పుడు అందరు రావాలనే కదమ్మా నువ్వు కూడా కోరుకుంది ఫస్ట్ నుంచి. మరి ఇప్పుడు వాళ్ళని కూడా రానిచ్చాను, క్షమించానమ్మా అని చెప్పాడు. అయ్యా అంతవరకు బాగానే ఉంది అయ్యా, వాళ్ళని రానిచ్చావు, వాళ్ళని క్షమించావు, అంతవరకు బాగానే ఉంది. మరి వాళ్ళ గురించి సపోర్ట్ చేసాడు దైవజనుడు, బాగానే ఉంది. మరి ఈ దైవజనుడు సంఘ కాపరి అన్నావు కదా, మరి దానికి లెక్కేందయ్యా అని అడిగా నేను. అడిగినప్పుడు ఏమంటున్నాడంటే, అమ్మ వచ్చిన ఇళ్ళు కలిసిపోయిన ఇల్లు నాతో మాట్లాడారమ్మా, నాకు ఫోన్లు చేశారు. అంకులు ఆ అమ్మాయి ఒడ్డోళ్ళ అమ్మాయి, ఆ అమ్మాయికి భర్త లేడు, ఆ అమ్మాయి ఎట్ట పులిపేట మీకు ఒక వాక్యం బోధించిద్ది, మేమందరం బాప్టిషన్లు తీసుకుని ఉండేవాళ్ళం, మా అందరికి బల్ల ఇవ్వాలా, మాకు బల్ల ఇవ్వాలంటే ఒక దైవజనుడు కావాలి, ఆడగూతురు బల్ల ఎట్ట పంచిద్ది, ఆ అమ్మాయి ఎట్ట బల్లారాధన ఇచ్చిద్ది మాకు. కాబట్టి అంకులు ఈయన్ని పాస్టర్గా మీరు పెట్టండి, ఈయన కింద అసిస్టెంట్గా ఆ అమ్మాయిని పెట్టండి అంటే, వాళ్ళు ఒక విషయంలో చెప్పాలంటే ఎంత తెలివి కల్లోళ్ళో, వాళ్ళకి ఎంత జ్ఞానం ఉందో చూడండి. వాళ్ళు డైరెక్టర్గా నన్ను తీసేయమని అంటలేదు అధికారుడితో, మాకు బల్ల ఇవ్వటానికి మగ మనిషి కావాలి, ఎవరన్నా బాప్టిషన్లు తీసుకోవాలంటే బాప్టిషన్లు ఇవ్వటానికి మగ మనిషి కావాలి, పులిపేట మా అమ్మాయి ఎక్కకూడదు, పులిపేటం ఎక్కాలంటే మగ మనిషి కావాలి. కాబట్టి ఆ అమ్మాయికి ఎట్ట మందిరం ఇస్తారు, అలాంటి అమ్మాయి బోధిస్తే మేము ఎట్లా రస్తాము, కాబట్టి మాకు దైవజనుడు కావాలి. ఇలా దైవజనుడు కావాలని వాళ్ళు పెట్టించారు. ఇదమ్మా జరిగింది. అందుకని చెప్పేసి నేను అందరిలో చెప్పాల్సి వచ్చింది, దైవజనుడు ఇక్కడి నుంచి ఈయనని చెప్పాల్సి వచ్చింది. మరి ఆయనని చెప్పేటప్పుడు మరి సుభాష్ని కూడా మరి దైవ సేవకురాలని చెప్పలేదు ఎందుకు బాణంకులు అంటే, నేను చెప్పాను కదమ్మా నీ గురించి అన్నాడు. ఏం చెప్పావు అన్న, ఈ మందిరం కట్టిందే సుభాష్ని వల్లే ఈ మందిరం కట్టబడింది, సుభాష్ని లేకపోతే ఇక్కడ మందిరమే లేదు, చెప్పాను కదమ్మా అన్నాడు. చెప్పావు, విన్నాం, ఎందుకంటే అది నిజం, అందరి ముందే అన్నాడు అన్నమాట. సుభాష్నే కట్టింది మందిరం అని చెప్పాడు, సుభాష్ని లేకపోతే ఇక్కడ మందిరం లేదని చెప్పాడు, సుభాష్ని వల్లే ఈరోజు పరిచర్య నిలబడిందని చెప్పావు, అంతా బాగానే ఉంది. కానీ సుభాష్ని సంఘ కాపరని మాత్రం చెప్పలేదు కదా. చెప్పేదేముందమ్మా, చేసుకోవాలి, ఇంత అందరూ తెలిసిన విషయమే కదమ్మా, నువ్వు కాపరవని, అక్కడ నువ్వు పరిచర్య చేస్తావని, ఆ సంఘానికి నువ్వే కాపరివని అందరికీ తెలిసిన విషయమే కదమ్మా అని అధికారులు నన్ను అన్నాడు. అని కొన్ని నిందలేశారమ్మా, నేను వాటికి కూడా నేను ఒప్పుకునేవాడిని కాదు. నీ మీద కొన్ని నిందలేసేలకి నిన్ను పక్కన పెట్టాల్సి వచ్చిందమ్మా, నేను చెప్పలేకపోయాను అన్నాడు. అప్ప నా నిందలేంటి చెప్పండి పనుకులు. అమ్మ నీకు వాడు మొగుడని, ఈడు మొగుడని, నీకు మొగుళ్ళు లేని దానివని, మొగుళ్ళు లేని స్త్రీ ఎలా బోధించిద్దని ఇవన్నీ అంటున్నారమ్మంటే, కొన్ని రోజులు అవకాశం ఏంటి బనంకులు, వాళ్ళు అనుకునే స్థానంలో నేను వస్తానేమో కాల. నా మందిరం చేయి సారిపోతుందని ఎప్పుడో నా భర్తని వగదించుకుని ఇడాకులు ఇచ్చిన నా భర్తని మరలా తీసుకొచ్చుకున్నా, వాళ్ళకి అప్పుడన్నా నా మీద జాలి కలిగి నా మందిరం నాకు ఇస్తారని. కానీ ఆ వెంకట్రావు వచ్చి వారం రోజులు కూడా నిలబడకుండా ఆ వారం తర్వాత మరలా భయంకరంగా నన్ను కొట్టి వెళ్ళిపోయాడు. అప్పుడన్నా వాళ్ళకి జాలి కలగల నా మీద. పైపెచ్చి అప్పుడు అన్నారు, పరిచర్య కోసం ఎందుకు ఆయన తీసుకొచ్చుకుంది అన్నాడు. అవును, పరిచర్య కోసమే తీసుకొచ్చుకున్నా, ఎందుకంటే మీరు నా మీద ఏ వంకలు పెట్టాలో ఆ వంకలన్నీ పెడుతున్నారు కదా, ఏ నిందలు పెట్టాలో ఆ నిందలన్నీ పెడుతున్నారు కదా. ఆ మందిరం నాకు, మీ అందరికి ఒక చర్చి, నాకు ప్రాణం. నేను నిద్రలెగితే ఆయనతో మాట్లాడాలి, పొద్దు ఊగితే ఆయనతో మాట్లాడాలా, ఆయన నాతో మాట్లాడాలా, నా పరిచర్య గురించి ఆయన ఆ మందిరంలో నాతో మాట్లాడతాడు. తండ్రి వద్ద బిడ్డ మాట్లాడుకున్నట్టు, యజమాని వద్ద పనివాడు మాట్లాడుకున్నట్టు, నా తండ్రి సలహా లేని నేను ఏది చేయలేను. ఆ స్థలంలో నా తండ్రి ముమ్మారు నాతో మాట్లాడుతుంటాడు. నా తండ్రి నుంచి నాకు దూరం చేస్తున్నారు మందిరం అని చెప్పేసి నేను ఇలా చూసి ఒకరోజు దేవుడి వద్ద ఏడ్చాను. అయ్యా, ఎంత జరుగుతుంటే నువ్వు మౌనంగా ఉంటావా? నా మందిరం లాగేసుకుంటున్నారు ప్రభు, తీసేసుకుంటున్నారు, కారణాలు చాలా చెప్తున్నారు.
వెంకట్రావుని తీసుకొచ్చుకున్నావు, ఉంటాడేమో ఈ పరిచర్యకు ఉపయోగపడతాడేమోనని. కానీ తను నిలబడలేని స్థితి తండ్రి. తన క్యారెక్టర్ ఏమాత్రం మార్చుకోలేదు, తన గుణం ఏమాత్రం మార్చబడలేదు. మరలా నన్ను కొట్టి కూడా తను వెళ్ళాడు. నీ ఆలయం కోసం దెబ్బలు తింటున్నానయ్యా, నీ ఆలయం కోసం నిందలు పడుతున్నానయ్యా, నీ పరిచర్య నాకు అప్పచెప్పి నీ పరిచర్య కోసం నేను ఎన్నో ఘోరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నానయ్యా. నువ్వు ఇలా మౌనంగా ఉంటావా? ఇలా మౌనంగా ఉంటే నేను ఎవరితో మాట్లాడేదయ్యా? నాకు ఎవరు సాయం చేస్తారయ్యా అని చెప్పి దేవుడి వద్ద బాగా ఏడుస్తున్నాను. ఒకరోజు ఆ రాత్రి ఏడిసి నేను ఆ స్థలంలో కొనుక్కుంటే నాకు ఒక దర్శనం ఇచ్చాడు దేవుడు. మరలా దర్శనంలో ఏమైందంటే, నిన్నటి దినమున మీద నేను చెప్పాను, ఒక గడ సర్పం మా అమ్మని మెల చుట్టి మా అమ్మని ఎలా పాత పెట్టిందో అదే గడ సర్పం దర్శనంలో కిటికీలో నుండి మందిరంలోకి అడుగు పెడుతుంది. పులిపేటం వద్ద నేను ప్రార్థన చేసుకుంటున్నాను. ఇక ఈ పాము వస్తుంది నేను చూడలేదు, అది కిటికీలోనే ఉంది. ఈ పాము కిటికీలో ఉన్నప్పుడు ఏమైందంటే, పులిపేటంలో నుండి నేను పులిపేటం వద్ద ప్రార్థన చేసుకుంటున్నాను, గోడ వద్ద నా తలకాయ ఉంచి. అప్పుడు ఆ పులిపేటం వద్ద నుంచి ఒక గడ సర్పం వస్తుంది. నేను దాని వైపు చూడలేదు, కానీ ఏ పులిపేటం వద్ద నేను ప్రార్థన చేస్తున్నాను ఆ పులిపేట గోడలో నుండి ఒక చెయ్యి బయటకు వస్తుంది. ఆ చెయ్యిని చూసి నేను భయపడ్డాను. అమ్మో దెయ్యం అని చెప్పేసి నేను అదిరిపోయి పులిపేటం మీద నుంచి నేను నుగ్గుదాలుతుంటే ఆ చెయ్యి పొడుగ్గా వచ్చి నా చెయ్యి గట్టిగా పట్టుకుంది. గట్టిగా పట్టుకునేలకి నేను పెద్దగా అరుస్తున్నాను, మురళి చెన్నకేశ్వర రాండి కాపాడండి, ఇదిగో ఒక చెయ్యి వచ్చి నన్ను పట్టుకుంటుంది, దెయ్యం వచ్చింది అంటే మా పిల్లలకి వినరాట్లేదు. ఈ కిటికీలో ఉన్న గడ సర్పం వచ్చి ఆ చేతిని ఇలా కాటేస్తుంది. కానీ ఆ చెయ్యి నన్ను విడిచిపెట్టట్లేదు. ఆ చెయ్యి గట్టిగా పట్టుకుంది. నేనేమనుకుంటున్నానంటే, పిల్లలకి ఎవరికి రావట్లేదు, నన్ను కాపాడటానికి ఎవరు రాలేదు, కానీ ఈ పాము వచ్చి నన్ను పట్టుకున్న చెయ్యిని కాటేస్తుంది, మరి నన్ను కాపాడుతుందా? అసలు ఈ చేతికి ఆ దెబ్బలు ఆ ఘాట్లు తగలట్లేదు ఏందని చెప్పి నేను చూస్తూ ఉన్నాను. పాము కాటేసింది. తనకు నెత్తురు వచ్చేంతవరకు కూడా ఆ చేతిని కాటేసి, ఆ తర్వాత ఆ కోపంతో ఆ పాము మరలా ఆ చెయ్యి మీద నుంచి కిందకి దిగి ఆ పులిపేట మెట్లకి తన తలేసి దమ్మ కొట్టుకుని ఆ కిటికీలో నుంచి బయటికి వెళ్ళిపోయినప్పుడు చెయ్యి నాతో మాట్లాడుతుంది. నేను అదిరిపోయి చూస్తున్నా, ఇదంతా ఈ నెత్తిరేందా, ఈ పాము ఏందా, ఈ చెయ్యి ఏందని. అప్పుడు ఆ చెయ్యి నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, సుభాష్ని, గడ సర్పాలు సంఘంలోకి వచ్చినాయి, ఈ గడ సర్పాలు నిన్ను కాటేయాలని చూస్తున్నాయి, ఒక్క కాటైనను నీ మీద పన్నీను, నీ చెయ్యి నేను పట్టుకుని ఉన్నా, ఈ గడ సర్పాల దెబ్బకు భయపడి నువ్వు వెళ్ళొద్దమ్మా, ఏ ఆలయం వదిలిపెట్టి వెళ్ళొద్దన్నాడు. నేను చేసిన తప్పేందంటే, దేవుడు నాకు అంత స్పష్టంగా గడ సర్పాల దెబ్బకు నువ్వు వెళ్ళొద్దు, నీ మీదకి ఏ ఇబ్బంది వచ్చినా అది నాదే అని చెప్పినా కానీ వాళ్ళ దెబ్బకు నేను నిలబడలేకపోయాను. వాళ్ళు పెట్టే టార్చర్ నేను తట్టుకోలేకపోయాను. తాళాలేను చర్చికి, నన్ను లోపలకు బానికుండా ఆపను, చర్చి తాళాలు కాడ తీసుకోను, రోజుకు ముమ్మారు ప్రార్థన చేసుకునేదాన్నమ్మా, దయచేసి చర్చి తాళాలు తీయండి అమ్మ, నేను దేవుడితో మాట్లాడుకుంటానంటే మా కాళ్ళెవ్వు వాళ్ళ కాళ్ళెవ్వు మా కాడని అని ఈ విధంగా నన్ను టార్చర్ పెట్టి ఇబ్బంది పెట్టి ఫైనల్గా మందిరం లాగేసుకున్నారు, మందిరం తీసేసుకున్నారు. తీర్మానం అయిపోయింది, ఇంకా నాకు ఆ మందిరానికి ఏ సంబంధం లేకుండా చేసేసారు. ఏ అధికారుడైతే నాకు మందిరం ఇచ్చి ఇవాళ వాళ్ళు ఒకటయ్యి నిలువున నా మందిరం లాక్కుని నన్ను అసలు వట్టి చేతులతో బయటకు నెట్టేశారు. నాకు చాలా బాధ. నా సంఘాన్ని ఏడపరిచయం చేసుకున్న సంఘానికి మందిరం ఏం చేయాలో అర్థం కాక నేను ఆడవని రోజు అంటూ లేదు, 3 రోజులు అన్నం తినలేదు, నీళ్లు తాగలేదు. నా మందిరం పోయిందని కాదు, నా డబ్బులు పోయినాయి అని కాదు, నేను ఏడ్చిన బాధ ఎందుకంటే, నేను తండ్రి ప్రేమ పొందుకుంటూ తండ్రితో మాట్లాడుకుంటున్నా ఆ స్థలంని, నేను కష్టపడి కట్టుకున్న ఆలయాన్ని నా తండ్రిని నన్ను దూరం చేశారు. నేను భర్త నుంచి విడిపోయి డాకలు తీసుకున్నప్పుడు ఆడవలేదు, నా భర్త నా కడుపులో పిల్లలను చంపినప్పుడు ఆడవలేదు, నేను మిల్లర్లో పడి కుంటి చేతులు అయినప్పుడు ఆడవలేదు,
నేను కష్టాలు పడుతూ బిడ్డలను సాక్కుంటున్నప్పుడు, నిందలు పడుతున్నప్పుడు ఏడవలేదు. నాకంత బాధ ఎప్పుడూ కలగలేదు. కానీ నా మందిరం తాళాలేసి నన్ను బయటికి నెట్టినప్పుడు బాధ చెప్తే తీరినంతగా గుండె పగిలేలా ఏడుచుకున్నాను. బిడ్డలు చిన్నోళ్ళు, ఎవరేం చేయలేరు నాకు. బిడ్డలు చిన్నోళ్ళు, సపోర్ట్ లేదు, భర్త సపోర్ట్ లేదు. మా వాళ్ళ సపోర్ట్కి వెళ్తే నేను దేవుళ్ళకి రావటమే వాళ్ళకి ఇష్టం లేదు. ఇంకా మందిరం పోయిందంటే వాళ్ళు అసలు నాకు సపోర్టే చేయరు. చాలా ఏడ్చాను, చాలా బాధపడ్డాను. ఇంక నాకు మందిరం వద్దు, పరిచర్య వద్దు, నాకు ఏం వద్దు అనుకున్నాను. కానీ నాదే తప్పు. నా దేవుడు చెప్పాడు కడు సర్పాలకు భయపడద్దని. కానీ ఒక ఆడపిల్లగా భయపడ్డాను. నా బిడ్డలు ఏం చేస్తారు, నన్ను ఏం చేస్తారు, వాళ్ళు 10 మంది, నేను ఒక్కదాన్ని, జీవితంలో ఏ ఆధారం లేని దాన్ని. భయపడి మందిరం వాళ్ళకి ఇచ్చేసాను. సమస్త 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 అని. దేవుడికి సేవకుడే ఒక ఆడపిల్ల కడ మందిరం లాక్కున్నాడు. ఏడ్చాను. నాకు కన్నీళ్ళు చూసి కూడా వాళ్ళకి చాలు కలగలేదు. అధికారుని అడిగా, మరి ఇలా చేసావు కదా, మా డబ్బులన్నా మాకు కొంచెం సాయం చేయమంటే అధికారుడు అన్న మాట ఏంటంటే, నువ్వు నాకు పెట్టలేదు, దేవుడికి పెట్టావు, దేవుడు మందిరానికి పెట్టావు, ఆ దేవుడు నీకు ఇస్తాడంతే ఇవ్వని అన్నాడు. ఇంకా ఎవరు ఏం చేయలేకపోయాం. అమ్మని నా కోపము ఆపుకోలేక అధికారుడి ఇంటి మీదకి కూడా పోయి ఒకరోజు గొడవ కూడా పెట్టుకున్నాం. అయ్యా నువ్వు మందిరం తీసుకుంది, కనీసం మా పెట్టిన పెట్టుబడి అన్ని ఇస్తే మేము ఏడన్నా ఒక రూమ్ అన్నా కట్టుకుంటాం కదంటే ఈ మాట అన్నాడు. పైగా నా ఇంట్లో నేను ప్రార్థన పెట్టుకుంటున్నా, సంఘాన్ని ఆడ రూమ్ లేక వీళ్ళ మాటలు నమ్మి అక్కడ కూడా రూమ్ ఖాళీ చేశాను. ఈడపెట్టి కమ్మనికి మందిరం ఉంది కదా, ఇంకా ఆ రూమ్ ఎందుకని చెప్పేసి చాలా ఘోరంగా నా మందిరం లాక్కున్నారు. అంతేకాదు నేను ఉండటం కూడా వాళ్ళకి ఇష్టం లేదు. వచ్చిన వాళ్ళందరూ సుభాషిణి మందిరం అంటున్నారు. ఎందుకంటే మందిరము నా ఇల్లు 2 ఒకటే కాబట్టి. ఈడుంటాం కూడా, ఈ స్థలంలో నేను ఉండటం కూడా వాళ్ళకి ఇష్టం లేదు. నేను ఖాళీ చేయాలి, నేను వెళ్ళిపోవాలా, ఆడ ఉండకూడదు, నేను కట్టుగుడ్డలతో వెళ్ళిపోవాలా అని ఒక ప్లానింగ్. కానీ బాగా భయపడ్డాను. నా బిడ్డలు ఏం చేస్తారు, నన్నేం చేస్తారని. తరచూ తగులు, తరచూ గొడవ, ఏదో ఒక వంక పెట్టుకుని, అమ్మ నేను ఒక దైవజనరాల్ని, నన్ను ఇలా మీరు అనొచ్చంటే నువ్వు సేవకురాలివా, ఎవడికి సేవకురాలివి, ఇలా నన్ను ఎన్నో ఘోరమైన మాటలు అంటూ నా మందిరం తీసేసుకున్నారు. 3 రోజులు అదే మందిరంలో బయట పనుకుని ఏడ్చాను. నా తండ్రి నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నానని. మరలా నాకు దర్శనం ఒకటి వచ్చింది. ఆ దర్శనంలో ఆ మందిరంలో నుండి ఒక సిలువ బయటకు వస్తుంది. ఆ సిలువ ఒక దైవజనుడు తన 2 చేతుల్లో పెట్టుకొని తీసుకొస్తున్నాడు. నేనయ్యి ఏడుస్తున్నానంట. అయ్యా ఎందుకు ఆ సిలువను తీసుకొస్తున్నావు అని నేనంటే, అమ్మ నువ్వు బయట ఏడుస్తున్నావు, ఆయన లోపల ఏడుస్తున్నాడు అమ్మ అని చెప్పి ఆ పాస్టర్ గారు నాతో మాట్లాడుతున్నాడు. నేను ఏడవకి ఏం చేస్తానయ్యా, నేను చేయగలిగింది అదే కదా, ఇంక నేనేం చేయలేను, ఈయనకు మందిరం కట్టించాను, నేను అనాథన అయిపోయాను, నా చేతిలో ₹1 లేకుండా నేను ఖాళీ పాత్రను అయిపోయాను, ఆయనకు చక్కగా ఇల్లు కట్టించాను, ఆయన ఇంట్లో ఉండమనయ్యా, ఆయన కోసమే కదా నేను కట్టించింది. అదే అన్నాడు కదా నాయకుడు కూడా, నువ్వు ఆయనకు కట్టించావు, నాకు గట్టి లేదు, నేను ఇవ్వను నీ డబ్బులు అన్నాడు కదా, పొమ్మనయ్యా, ఆయన ఉండమను. ఆయన్ని ఆరాధించే ప్రజలు వచ్చారు, ఆయన్ని ఆరాధించే దైవజనులు వచ్చారు, ట్రైనింగ్ తీసుకున్న పాస్టర్లు వచ్చారు. కాబట్టి పైపెచ్చు సమస్త తరపున ఈ మందిరాన్ని అభివృద్ధి చేస్తాడంట. ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, ఎవరు అనాథలుగా ఉన్నారు, ఎవరు పేదరికంలో ఉన్నారు, ఎవరు భర్తలు లేకుండా ఉన్నారు, కష్టపడి కట్టుకున్న మందిరాలు ఆడనియో అంత కట్టుంది ఈ సంస్థ. వాళ్ళ వద్ద నుంచి రేకులిచ్చి మందిరాలు లాక్కోవటానికి ఉందట్టుంది సంస్థ. అంతకు పంపిస్తున్నారట్టుంది. సంస్థ నా సంస్థ తలుచుకుంటే ఏదైనా చేస్తామంటున్నాడు. తీసుకోండి అయ్యా, పో నువ్వు ఉండిపో అని చెప్పి నేను ఆ సిలువతో మాట్లాడుతుంటే, ఆ సిలువ ఎత్తుకున్న దైవజనుడు అంటున్నాడు, అమ్మా నీకు మందిరం ఇవ్వబోతున్నాడు అమ్మీన, అప్పటి వరకు నువ్వు బయట ఉన్నట్టు ఈయన కూడా బయట ఉంటాడంటమ్మా, నాకు మందిరం ఇవ్వబోతున్నాడా.
నేను ఏడ కట్టాలి మందిరం? ఈ మందిరాన్ని కొన్ని ఏళ్ళు నమ్ముకున్నా, స్థలం అమ్మేశాను, రూపాయికి రూపాయి కూడబెట్టుకుని మొత్తం పెట్టేశాను. మందిరం ఆయన ఇస్తాడు, నేను కట్టాలిగా. నేను కట్టాలంటే నా చేతిలో ఉండాలిగా, నా కాళ్ళు లేవుగా. మరి నేను ఎట్లా కట్టాలి? నేను ఎలా కట్టాలి మందిరం? ఆయన చూసుకుంటాడమ్మా, ఆయన చూసుకుంటాడమ్మా, చూసుకోమను అని చెప్పేసి నేను ఆయనతో వాదనాడుతున్నాను. కళ్ళు తెరిశాను. నేను ఆ గడ్డి మీద పొనుకుని ఉన్నానని నాకు అర్థమైంది. మరలా లేచాను, బాత్రూంలోకి వెళ్ళి శుభ్రంగా తానం చేశాను. ఆ మట్టి ఆ గడ్డంతా తానం చేసి పోయి ఇంట్లో పోయి పొనుకున్నాను. దేవుడు వాగ్దాన ప్రకారమే నాకు మరలా దేవుడు మందిరం కట్టడానికి అవకాశం ఇచ్చాడు. 20 రోజుల్లోనే నేను మరలా మందిరం కట్టుకున్నాను. దేవుడికి మహిమ. మరి డబ్బులు ఎలా వచ్చినాయో, స్థలం ఎలా వచ్చిందో అదంతా దేవుడి చిత్తం. 20 రోజుల్లోనే. మరి నేను ఆ ప్రాంతంలో ఇంక ఉండాలనుకోలేదు. నా బిడ్డలను తీసుకుని నేను వెళ్ళిపోవాలి. ఇక ఎప్పుడైనా నాకు నా బిడ్డలకి ఇక్కడ ప్రాంతంలో నా బిడ్డల ప్రాణానికి ప్రమాదమే, వద్దు అని భయపడ్డాను. కానీ దేవుడు నేను పడిపోయిన చోటే నన్ను నిలబెట్టాలనుకున్నాడు. ఆ ప్రాంతంలోనే మరలా నేను ఆడొద్దనుకుని 2 దిక్కట్ల మందిరానికి స్థలం కొన్నా. అక్కడ కానివ్వకుండా ఆ ప్రాంతంలోనే నాకు మరలా మందిరానికి స్థలం వచ్చింది. స్థలం కొనగలిగాను, మందిరం కట్టగలిగాను. ఈరోజు ఆ ప్రాంతంలోనే ఆ జనం మధ్య విస్తారమైన సేవ నేను చేస్తున్నాను. ఇదంతా దేవుడి కృపే. మరి నా మందిరం చూసి ఆ ఇంట్లో నేను ఉండలేకపోతున్నాను. ఆ ఇంట్లో నేను ఉండలేక ఆ ఇల్లు కూడా నేను తప్పించి వాళ్ళ నరకం నేను తట్టుకోలేక మందిరం కాడే నేను కూడా మందిరంకి దగ్గరలోనే నేను కూడా ఉంటున్నాను. ఇల్లు వాళ్ళకే అప్పచెప్పాను, మందిరం వాళ్ళకే అప్పచెప్పాను. ఇల్లు వాళ్ళకైతే ఇవ్వలేదు, ఎప్పుడెప్పుడో ఇంకా ఆ ఇల్లు కూడా తీసుకోవాలని ఉన్నారు. కానీ ఆ ఇల్లు వాళ్ళకి ఎటువంటి పరిస్థితులు ఇవ్వరు. నా ప్రాణం పోయిన మందిరం ఇచ్చే నేను తప్పు చేశాను. నా ఇల్లు కూడా తీసుకున్న దేవుడికి నాకు బంధం తెంపేయాలని చూస్తున్నారు. దయచేసి సాక్ష్యం వింటున్న మీరందరూ కూడా నా కొరకు ప్రార్థన చేయండి. ఎంత ప్రార్థన అంటే ఈ ప్రజల మధ్య నేను ఎలా నిలబడాలో అర్థం కావట్లా. ఇప్పుడు కూడా నా ప్రాణాలకు ఎంతో ప్రమాదం. ఎందుకంటే వాళ్ళ సంఘం అభివృద్ధి లేదు. సంఘం అయితే నా కాడి నుంచి తీసుకున్నారు, కానీ ఆ సంఘం అభివృద్ధే లేదు. కానీ వాళ్ళ పక్షాన్ని నుంచి నేను వచ్చి 20 రోజులకే మందిరం కట్టుకుంటే వాళ్ళకి ఒక్కసారిగా అర్థం కాలేదు. ఆ తర్వాత నా వద్ద నుంచి మందిరం లాక్కున్న ఏ ఒక్కరిని దేవుడు వదిలిపెట్టలేదమ్మా. దేవుడు అన్యాయస్తులు అనుకుంటారేమో, దేవుడు ఇంత ఘోరాన్ని చూస్తూ ఉన్నాడు అనుకుంటారేమో, కానీ దేవుడు ఎవరిని వదిలిపెట్టలేదు. ఎవరి శిక్ష ఎవరికి ఎలా చేయాలో, ఎవరిని ఎలా ఇది చేయాలో అలాగే చేశాడు. తగిన శిక్ష, నా ఊహకు అందని శిక్ష వేసాడు వాళ్ళకి. నా కళ్ళ ముందే నేను చూశాను. నన్ను మాత్రం ఈ స్థలంలోనే నిలబెట్టాడు. నేను నా బిడ్డలను సాక్కుంటూ ఈ భయంకరమైన శత్రువుల మధ్య నేను బతుకుతున్నాను. ఏ గడిలో నా మీదకి వస్తారో తెలియదు, ఏ గడిలో ఏం చేస్తారో తెలియదు. అయినను దేవుడు ఇక్కడే నన్ను నిలబెట్టాడు. ఆ మందిరం వాళ్ళకి ఇచ్చి వచ్చినాక కూడా నేను సంఘం బహుగా ఆశీర్వదింపబడుతుంది. అంతేకాకుండా కొంజేడు సంఘాన్ని కూడా నాకు ఇచ్చాడు. దేవుడు నన్ను ఎప్పుడు కూడా నా చెయ్యి విడిచిపెట్టలేదు. నా సాక్ష్యం అంతా కూడా నేను చెప్పాలంటే ఎన్నో దినములు పట్టిద్ది. నేను ఎదుర్కొన్న సమస్యలు, నేను పడ్డ బాధలు, కానీ అవన్నీ ఇంకా నేను చెప్పలేను. దేవుడు చిత్తం. ఆయన గొప్పవాడు, మహిమ కలిగిన దేవుడు. అందరూ నన్ను భయపెట్టిన, అందరూ నాకు శత్రువులని, ఆ శత్రువుల ఎదుటే దేవుడు నన్ను పోషిస్తున్నాడు. ఆ శత్రువుల ఎదుటే నన్ను నిలబెట్టాడు. ఆ శత్రువులు నోరులే మోతేస్తున్నాడు. కానీ ఒక చిన్న కోరిక, ఎప్పటికైనా నా ఆలయం దేవుడు నాకు ఇప్పిస్తాడని, ఆ సంస్థకైనా ఆ పాస్టర్ చేసిన కుట్ర తెలియాలని, ఒక ఆడపిల్ల నిలువున కష్టం లాక్కున్నాడని, అలాగే ఇక్కడ ఏ ప్రజలైతే దేవుడి బిడ్డలు, మళ్ళీ వాళ్ళు ఒక అన్యులు కూడా కాదు, దేవుడు నమ్ముకున్న ఈ బిడ్డలు ఘోరంగా సేవకురాల్ని హింసించి బాధ పెట్టి అవమాన పెట్టుతున్నారు. వీళ్ళలో మారు మనసు రావాలి, అతని కుట్ర అందరికి తెలియాలి, నా ఆలయం మరలా నాకు ఇవ్వాలి. ఇదే నా కోరిక. ఈ సాక్ష్యం వింటున్న ప్రతి తల్లి, ప్రతి తండ్రి తప్పకుండా మీ దృష్టికి ఇది న్యాయమైతే నా దేవుడు ఆలయం, నేను కట్టించుకున్న ఆలయం, నేను కష్టపడ్డ ఆలయం నాకు తిరిగి మరలా నా దేవుడు నాకు అందించాలని, అధికారుడి కుట్ర అంతా తెలుసుకోవాలని
ఇక్కడ జరుగుతున్న ప్రతి కుట్ర అధికారుడు తెలుసుకుని అధికారుడు చివరి నిమిషంలో మారు మనసు పొంది నా పరిచర్య నాకు అప్పచెప్పాలని నా కొరకు ప్రార్థించండి. దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నతమైన పరిచర్యలో బహుగా వాడబడుతున్నాను. ఎక్కడ నాకు ఇబ్బంది లేదు. నీ గాయపడిందల్లా నా మందిరం విషయంలోనే. మరి నా గాయాలు 20 రోజుల్లోనే కట్టాడు. నేను ఎంత పెద్ద పరిచర్య చేస్తున్నా, ఎంత గొప్ప ఆలయాలు నా చుట్టూ ఉన్నా, నేను మొదట నుంచి కూడా రక్షింపబడిన స్థలము, మొదటి నుంచి కూడా నా తండ్రి నాతో మాట్లాడుతున్న వస్తున్న స్థలం, నా చివరి నిమిషములైనా నా స్థలం నా వద్దకు రావాలని, నా ఆలయం నా వద్దకు రావాలని, నా తండ్రితో నేను మాట్లాడుకోవాలని, ఏ మనుషులైతే నన్ను బయటికి నెట్టి తాళాలు వేశారో ఆ మనుషులతోనే దేవుడు తాళాలు నా చేతికిచ్చి నా ఆలయం నాకు ఇచ్చేలా చేయాలని మీరందరూ ప్రార్థించండి. దేవుడి కృపలో నేను, నా సంఘం, నా పరిచర్య, నా బిడ్డలు బహుగా దీవించబడాలని మీ అందరి దీవెనలు నాకు అందించమని యేసయ్య నామములో మీ అందరినీ వేడుకుంటున్నా. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు ఈ సాక్ష్యం వింటున్న ప్రతి బిడ్డల్ని ప్రభు నూరింతలుగా దీవించి, నూరింతలుగా ఫలించి బహుగా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.